ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే చిన్నపిల్లలు చాలా తొందరగా మెనాక్ స్టేజ్కి వెళ్తున్నారు, లైక్ 10 years to 13 years. సో ఫ్యూచర్లో ఇంకా తగ్గచ్చా ఈ ఏజ్? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్? నార్మల్గా కొందరికి వైట్ డిశ్చార్జ్ వస్తుంది. సో వైట్ డిశ్చార్జ్ పానిక్ సిచ్యువేషన్ కాదా? ఎట్లా రియాక్ట్ చేయాలి? ఒక ఫీమేల్ మెన్స్ట్రల్ మెన్స్ట్రేషన్ పీరియడ్ లో బ్లడ్ లాస్ ఉంటుంది. సో ఆ టైంలో ఇంట్లోనే చెప్తుంటారు దేవుడిని మొక్కద్దు, దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఫీమేల్స్ చెప్తారు. ఇది నిజమా? ఎట్లా సపోర్ట్ చేస్తారు? నాట్ ఎట్ ఆల్, నేనైతే సపోర్ట్ చేయను. మనం ఈ మధ్య చూసుకుంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పి చాలా మెథడ్స్ కి వెళ్లాల్సి వస్తుంది. LGBTQ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది. వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలంటే అడాప్షన్ ఒకటే ఉందా, లేదా దే కెన్ గో ఫర్ ఎనీ ఆఫ్ దీస్ మెథడ్స్? సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ మై టాక్స్ విత్ DY. సో ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ కోర శ్రవంతి. షీస్ అన్ MBBS గోల్డ్ మెడలిస్ట్ and even MS gold medalist in OBG. Currently she is working as a gynecologist. So ma'am, ఈ పాడ్కాస్ట్ మీద కొంచెం చిన్న క్వశ్చన్స్ తో స్టార్ట్ చేద్దాం మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మ్యామ్, గోల్డ్ మెడల్ రావాలంటే మీరు ఏం చేస్తారు? బీయింగ్ అన్ MBBS స్టూడెంట్, నాకు ఎప్పుడు డిస్టింక్షన్ కూడా రాలేదు. సో గోల్డ్ మెడల్ రావాలంటే ఏం చేయాలి? అట్లీస్ట్ ఐ ట్రై ఇన్ మై 4th year. గోల్డ్ మెడల్ రావాలంటే పెద్ద అది చేయాలి ఇది చేయాలని కాదు. మనకి ఏదైనా ఒక థింగ్ కావాలి అని అనుకుంటే దానికోసం గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా పాసిబుల్ అవుతుందని నాకు గట్టి నమ్మకం. సో దాంతోనే చదివాను, ఆ హార్డ్ వర్క్ చేశాను. సో హియర్ ఇలా లైక్ MBBS లో గోల్డ్ మెడల్ రావడమే గ్రేట్. అంటే మీకు PG లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ఐ లవ్ దిస్ సబ్జెక్ట్. అది దాని వల్లనే ఇదంతా పాసిబుల్ అయిందని నేను నమ్ముతాను. మ్యామ్, why you took OBG? బేసికల్ గా నేను అంటే మన 4 years MBBS లో మనకి ఈ సబ్జెక్ట్ కావాలని తెలియదు. మల్టిపుల్ చాయిస్ వస్తాయి అనమాట. నాకు మెడిసిన్ చేయాలి, నాకు అది చేయాలి, ఇది చేయాలని. బట్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ ఆఫ్ టైంలో నాకు సర్జికల్ బ్రాంచెస్ అంటే నేను ఎక్కువ ఇష్టపడుతున్నా, అందులో నాకు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందని నాకు అర్థమైంది. ఒకసారి మా సర్జరీ HOD చెప్పారు నాకు, సార్ నేను సర్జన్ కావాలనుకుంటున్నాను, సో మీ గైడెన్స్ నాకు కావాలంటున్నప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఓకే ఇట్స్ అ గుడ్ చాయిస్, బట్ యాజ్ అ ఫీమేల్ ఇక్కడ ఈ వరల్డ్ లో మనకి నువ్వు అంటే ఒక ఫీమేల్ సర్జన్ అవ్వడం ఎవరు యాక్సెప్ట్ చేయరు, నీ దగ్గరికి పేషెంట్స్ చేయరు. సో అది కాకుండా ఇంకా వేరే ఏదైనా బ్రాంచ్ నువ్వు ఆప్ట్ చేసుకుంటే బెటర్ అని చెప్పారు. సో ఆ తర్వాత సర్జరీ పోస్టింగ్స్ అయిపోయాక OBG పోస్టింగ్స్ వచ్చాయి. ఆ టైంలో డెలివరీస్ చేస్తుంటే ద సేమ్ ఫీల్, అదే హ్యాపీనెస్, అలానే బేబీస్ డెలివరీ చేస్తుంటే ఆ మదర్స్ లో హ్యాపీనెస్, అది చూసాక ఆటోమేటిక్ గా నాకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. సో దాట్స్ ద రీజన్ ఐ టుక్ OBG అండ్ ఐ లవ్ ద సబ్జెక్ట్ టు ద కోర్. మీరు గాంధీలో చేశారు కదా, సో వర్క్ ఎలా ఉంటుంది? లైక్ చాలా మంది చెప్తారు 36 hours డ్యూటీ ఉంటుందని. How did you manage? యాక్చువల్ గా యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. నేను ఫస్ట్ పీజీలో జాయిన్ అయినప్పుడు నా ఫస్ట్ ఇయర్ లో నేను 6 o'clock వెళ్ళేదాన్ని హాస్పిటల్ కి. ఓకే. సో ఈ రోజు 6 o'clock వెళ్తే, ఒకవేళ ఆ రోజు డ్యూటీ డే ఉంటే, నాకు యూజువల్లీ ట్యూస్డేస్ హ్యావ్ డ్యూటీ. సో మార్నింగ్ 6 o'clock వెళ్తే నెక్స్ట్ డే 6 o'clock కి మళ్ళీ నేను రూమ్కి వెళ్ళిపోయేదాన్ని. సో ఆ టైంలో, ఆ ప్రాసెస్ ఆఫ్ టైంలో మనకి ఫుడ్ గుర్తు రాదు, వాటర్ గుర్తుకు రావు, ఓన్లీ వర్క్ పేషెంట్స్. అసలు యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. నేను చాలా విన్నది OBG డిపార్ట్మెంట్ ఈస్ వెరీ టఫ్ అని విన్నాను. టఫ్ అంటే యాక్చువల్గా ప్రతి సబ్జెక్ట్ టఫే. ఇప్పుడు మెడిసిన్ అయినా, సర్జరీ అయినా, OBG అయినా. బట్ OBGకి వచ్చేసరికి ఏంటంటే బోత్ మదర్ అండ్ బేబీ ఇద్దరిని కాపాడాలన్న టైంలో మాకు కూడా ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. ఏ చిన్న కాంప్లికేషన్స్ కూడా, పేషెంట్ కి ఫీవర్ వచ్చినా, కాఫ్ వచ్చినా ఏది మేము నెగ్లెక్ట్ చేయం. సో మేబీ వాటి వల్ల కొంచెం టఫ్ అనిపించవచ్చు, బట్ ఆ సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేస్తే మాత్రం ఇంకా నో స్ట్రెస్ అనేది ఉంటుంది. బట్ ఓకే, అది మనం తీసుకోగలం అనమాట. గాంధీలో మీరు చేశారు కాబట్టి, నార్మల్ OT డే అప్పుడు ఒక రోజులో ఎన్ని డెలివరీస్ చేసేవాళ్ళు? ఓకే, ఎస్టర్డే నేను డ్యూటీ చేసి వచ్చాను. సో అరౌండ్ 20 to 30 డెలివరీస్ ఉంటాయి పర్ డే. సో అంతకంటే ఎక్కువ అవ్వచ్చు, డ్యూటీ లైట్ గా ఉంటే కొంచెం తక్కువ అవ్వచ్చు, బట్ మినిమం 20 to 30 అయితే ఉంటాయి. అన్ని C-sections ఏనా? నో, నాట్ C-sections, వెజనల్ సెక్షన్స్ కలిపి. మేబీ అవి ఇంకా పర్సంటేజెస్ వ్యారీ అవుతుండొచ్చు, 30-40. కొన్నిసార్లు C-sections ఎక్కువ అవ్వచ్చు, కొన్నిసార్లు వజనల్స్ ఎక్కువ అవ్వచ్చు. అరౌండ్ టోటల్ C-sections డెలివరీస్ కలిపి అరౌండ్ 20 to 30 ఉండొచ్చు. ఓకే మ్యామ్, ఇంత చిన్న వయసులో ఇంత సాధించారు కదా, మీ నేటివ్ ఎక్కడ మ్యామ్? మా నేటివ్ గోదావరికి అని తెలిసే ఉంటది, కరీంనగర్ డిస్టిక్. నేను అక్కడే పుట్టాను. దాని తర్వాత మాది ఒక ప్యూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా డాడీ సింగరేణి ఎంప్లాయీగా వర్క్ చేస్తారు, మమ్మీ హౌస్ వైఫ్. ఇంకా నా స్కూలింగ్ అంతా వచ్చేసి జవహర్ నవోదయ విద్యాలయ కరీంనగర్. ఇంకా దాని తర్వాత ఇంటర్ అక్కడే వరంగల్లో చేశాను. తర్వాత MBBS కాకతీయ మెడికల్ కాలేజ్. ఇప్పుడు నౌ గాంధీ PG అండ్ నౌ కంటిన్యూయింగ్ ఇన్ గాంధీ సీనియర్ రెసిడెన్సీ ఇన్ గాంధీ. అండ్ నెక్స్ట్ ప్రొఫెసర్ లా చేద్దాం అనుకుంటున్నారా గాంధీలో? ఏమో, ఒకవేళ ఛాన్స్ ఉంటే చేస్తానేమో, డోంట్ నో. మెన్స్ట్రుయేషన్ పీరియడ్ మ్యామ్,
మినిమల్ ఫీమేల్స్కి. నౌ డేస్ ఇట్ ఈస్ స్టార్టింగ్ అబౌట్ 10 to 13 years. యా సో ఇంతకుముందు పాతకాలంలో శానిటరీ ప్యాడ్స్ ఉండకపోతుండే. సో శానిటరీ ప్యాడ్స్ వచ్చిన తర్వాత ఏమేమి హైజీన్ పెరిగింది. యా లైక్ వాట్ ఆర్ ద డిసీజెస్ దట్ హ్యావ్ బీన్ డిక్రీస్డ్ డ్యూ టు యూజ్ ఆఫ్ శానిటరీ ప్యాడ్స్? ఒకటి వజనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఓకే. మోస్ట్ ఆఫ్ ద వజనల్ ఇన్ఫెక్షన్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని అనొచ్చు. అండ్ మోర్ ఓవర్ హైజీన్ తో పాటు వచ్చేటివి క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా అని ఎనీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. ఎందుకంటే హైజీన్ ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్. సో హైజీన్ వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ చెప్పాక క్యాండిడల్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ తగ్గుతాయి. మ్యామ్ జనరల్గా ఉమెన్ ప్యాడ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా, లైక్ డైలీ ఎన్ని ప్యాడ్స్ చేంజ్ చేస్తారు, ఇంకా నార్మల్ బ్లీడ్కి ఎన్ని ప్యాడ్స్ వాడాలి? యూజువల్ గా బ్లీడింగ్ ఉన్నా లేకపోయినా ఒక ఫీమేల్ ఎవ్రీ 6 to 8 hours కి ప్యాడ్ చేంజ్ చేయాలనేది మినిమం. ఎందుకంటే ప్రొలాంగ్డ్ పీరియడ్ అనేది దాని వల్ల కూడా కంటామినేషన్స్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం ప్రతి లైక్ 3-4 hours కి యూరినేట్ అవుతాం. ఆ టైంలో అంటే ఎన్విరాన్మెంటల్ ఏదైనా ఎక్స్పోజర్ అట్లా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లీడింగ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎవ్రీ 6 to 8 hours కి ప్యాడ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. లైక్ బ్లీడింగ్ ఎంత బ్లీడింగ్ నార్మల్ అంటారు, అబ్నార్మల్ బ్లీడింగ్ ఎంత అంటారు? 5 to 80 ml అనేది నార్మల్ పర్ ఓవరాల్ మెన్స్ట్రుయేషన్. over menstruation. 5 to 80 ml అంటే మనకు అనిపిస్తుంది ఎక్కువ అని, బట్ 5 to 80 ml ఇన్ నార్మల్ అనేది. మోర్ దెన్ 80 ml లైక్ ఎలా అంటే ప్యాడ్స్ లో తీసుకుంటే మనం మోర్ దెన్ 5 to 6 ప్యాడ్స్ పర్ డే అయినా అలా అనుకుంటే అండ్ క్లాట్స్ పాసేజ్ ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని మెనరేజియా ఆర్ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అని అంటాం. హౌ డు యూ అప్రిషియేట్ ద ఇన్వెన్షన్ ఆఫ్ శానిటరీ ప్యాడ్? ఇట్స్ అబ్సల్యూట్లీ గ్రేట్. ఎందుకంటే చాలా అంటే చాలా అప్పటికి ఇప్పటికి చాలా క్యాన్సర్స్ కూడా లైక్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటివి కూడా హెచ్పివి ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి కొన్ని. సో హ్యూమన్ పాపిలోమా వైరస్ వాటి వల్లనే సర్వైకల్ క్యాన్సర్ వస్తున్నది అని ద మెయిన్ రీజన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పివి ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఈ శానిటరీ ప్యాడ్స్ చాలా హెల్ప్ చేశాయి. సో ఆబ్వియస్ గా శానిటరీ ప్యాడ్స్ ఇన్వెన్షన్ అనేది చాలా అప్రిషియబుల్. ఇట్స్ అ గుడ్ అండ్ న్యూ ఇన్వెన్షన్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే చిన్నపిల్లలు చాలా తొందరగా మెనాక్ స్టేజ్కి వెళ్తున్నారు. సో లైక్ 10 years to 13 years వరకు. ఇంతకుముందు చూసుకుంటే 13 to 15 years ఉండే నార్మల్, ఇప్పుడు అది తగ్గింది. సో ఫ్యూచర్లో ఇంకా తగ్గచ్చా ఈ ఏజ్, లేదా వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్? మెయిన్ గా లైక్ ఇది ఒకటే కాదు, చాలా వాటికి కాజెస్ మెయిన్ గా ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఎందుకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయనంటే బికాస్ ఆఫ్ డైట్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ చేంజ్ అయిపోయాయి. ఒకప్పటికి ఇప్పటికి ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం. పిల్లలు కూడా ఇంతకుముందు వెళ్ళి బయట ఆడేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ ఫోన్స్ వచ్చేసాయి అన్ని ఇంట్లో. ఇంకా ఈ స్కూలింగ్ సిస్టమ్ కూడా మొత్తం మారిపోయింది. కూర్చొని చదవాలి ఎంతసేపటికి చదవాలి. సో వాళ్ళు అలా సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్ అన్ని చేంజ్ చేయడం, ఎక్కువ పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వీటి వల్ల ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసాయి. వాటి వల్లనే ది మెయిన్ రీజన్ ఫర్ ఎర్లీ మెనార్కీ ఇవన్నీ. నార్మల్గా కొందరికి వైట్ డిశ్చార్జ్ వస్తుందాం. సో వైట్ డిశ్చార్జ్ పానిక్ సిచ్యువేషనా కాదా? ఎట్లా రియాక్ట్ చేయాలి ఒక ఫీమేల్ వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు? హౌ షుడ్ షీ రియాక్ట్? యాక్చువల్గా వైట్ డిశ్చార్జ్ పైన చాలా అంటే చాలా అపోహలు ఉన్నాయి ఫీమేల్స్ కి. కొంతమంది ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవ్వగానే ఏదో సంథింగ్ లైక్ వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే క్యాన్సర్ వరకు థింక్ చేస్తారు. వైట్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ అనేది ఫిజియలాజికల్ నుంచి క్యాన్సర్స్ వరకు చాలా అండ్ చాలా కాజెస్ ఉంటాయి. సో ఒక ఫీమేల్ కి ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్, ఓవ్యులేటరీ పీరియడ్ వరకు అంటే అప్ టు 14 days వరకు వైట్ డిశ్చార్జ్ అనేది కామన్. అండ్ దాని తర్వాత డ్రై పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత బిఫోర్ మెన్స్ట్రుయేషన్ మళ్ళీ వైట్ డిశ్చార్జ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో వైట్ డిశ్చార్జ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఇచ్చింగ్ ఏం లేకుండా, ఫీవర్ ఏం లేకుండా, ఫాల్ స్మెల్లింగ్ ఏం లేకుండా ఉంటే ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ నార్మల్ థింగ్. బట్ ఒకవేళ ఇవన్నీ ఉంటే ఇట్స్ అన్ ఇండికేషన్. అంటే ఏదైనా అది అంటే క్యాన్సర్ అనే కాదు, ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయినా అయి ఉండొచ్చు, క్యాన్సర్స్ అయినా అయి ఉండొచ్చు, బట్ వేరీ కాజెస్ అని చాలా వేరీ ఉంటాయి. సో మ్యామ్ నా మెన్స్ట్రుయేషన్ పీరియడ్లో బ్లడ్ లాస్ ఉంటుంది. సో ఆ టైంలో కొన్ని రిలీజియన్స్లో మన ఇంట్లోనే చెప్తుంటారు దేవుడిని మొక్కద్దు, దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు అని ఫీమేల్స్ చెప్తారు. ఎట్లా సపోర్ట్ చేస్తారు ఈ స్టేట్మెంట్? ఇది నిజంగానే చాలా రిలీజియన్స్లో జరుగుతుంది మ్యామ్ ఇది. సో ఎట్లా సపోర్ట్ చేస్తారు? యాక్చువల్గా నాట్ ఇట్ ఆల్. నేనైతే సపోర్ట్ చేయను. అంటే పీరియడ్స్ లో ఉన్నప్పుడు దేవుడిని మొక్కొద్దు అని అంటే నేనైతే అసలు సపోర్ట్ చేయను. బట్ ఏంటంటే
ఆ టైంలో మనకి కొంచెం అనీజీనెస్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, పెయిన్ అబ్డామిన్ ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల మనం దేవుని ప్రశాంతంగా కూడా పూజ. బేసికల్ గా ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఓకే. ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా ఉండి నా లైక్ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలనేది ఎవరికైనా ఉంటుంది. సో మనం మెన్స్ట్రేషన్ టైంలో కొంచెం డిస్కంఫర్ట్ వీటి వల్ల మనం దేవుని సరిగ్గా పూజించలేం, ఆ ప్రశాంతత కూడా ఉండదు. సో అలాంటి టైంలో నేను ఆప్ చేయను. ఓకే. బట్ అంతేగాని ఇలాంటి టైంలో దేవుని పూజ చేస్తే ఏదో జరుగుద్ది అట్లాంటిదైతే ఇట్స్ ఆల్ బుల్షిట్. ఓకే. నేనైతే నమ్మను, బట్ ఎవరు ఒప్పుకోరు కూడా. దట్స్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ మ్యామ్. సో ముందు కాలంలో చూసుకుంటే 18 ఇయర్స్ కంటే ముందు చాలా మంది ప్రెగ్నెంట్ అవుతుండే. సో కాంప్లికేషన్ కూడా తక్కువ ఉంటుండే. బట్ ఇప్పుడు చూసుకుంటే 18 ఇయర్స్ కంటే తక్కువ ప్రెగ్నెంట్ అవుతున్నారు, కాకపోతే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ దిస్? సో ద సేమ్ అనుకోవచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీ అనేది మాకు టాపిక్. ఎందుకు అని అంటే ఫస్ట్ సైకలాజికల్ గా షీఈస్ నాట్ రెడీ. ఒకప్పుడు ఏంటంటే లైక్ 18 ఇయర్స్ వచ్చేసరికి తనకి పెళ్ళిడు వచ్చేసింది, సో తన మైండ్ ప్రిపేర్ అయ్యి ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు కదా, 18 ఇయర్స్ అంటే ఇట్స్ అన్ ఎర్లీ ఏజ్. సో దాని వల్ల సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అండ్ మోర్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, మెయిన్ గా హైపర్ టెన్షన్ అనేది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ లో ఇప్పుడు అది ఒక రిస్క్ ఫ్యాక్టర్, అదొకటి. ఇంకా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వచ్చేసరికి బేబీ లో బర్త్ వెయిట్ పుట్టడం, అంటే తక్కువగా పెరగడం. అండ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ వాళ్ళ పెల్విస్ అడిక్వేట్ గా ఉండడం, అంటే పెల్విస్ అంటే డెలివరీ అయ్యే దారి అది సరిగ్గా ఉండకపోవడం. దానివల్ల ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్ అనేటివి, అంటే లైక్ ఫోర్సెప్స్ అయినా వాక్యూమ్, లేదు అని అంటే సిజేరియన్ సెక్షన్స్ లో ల్యాండ్ అవ్వడం. దాని తర్వాత మెయిన్ గా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ సైకోసిస్, ఇవన్నీ చాలా అంటే కంపేర్ టు ఒక నార్మల్ ఫీమేల్ లైక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఏజ్ ఫీమేల్ తో కంపేర్ చేస్తే టీనేజ్ ప్రెగ్నెన్సీకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. మెయిన్ గా సైకలాజికల్ గా షీ షుడ్ బి ఫిట్. తనకి ఆ మదర్హుడ్ అలవాటు అయినప్పుడే, అంటే తనకి ఆ మైండ్ సెట్ రావాలి, లైక్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఏ మదర్ అని చెప్పేసి తనకి ఆ సైకలాజికల్ గా తను ఓకే ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ రావాలనేది నా ఒపీనియన్. మనం రీసెంట్ గా యానిమల్ అనే మూవీ చూసాము. Yeah. సో దాంట్లో డైలాగ్ ఉంటుంది, లైక్ పెల్విస్ పెద్దగా ఉంటే షీ కెన్ అకామిడేట్ హెల్దీ బేబీస్ అన్నట్టు. అది నిజమేనా? యా, అబ్సల్యూట్లీ. పెల్విస్ లో అనేది 4 టైప్స్ ఉంటాయి. లైక్ ద బెస్ట్ పెల్విస్ అంటే ద ఫీమేల్ పెల్విస్ ఇస్ కాల్డ్ అస్ గైనకాయిడ్ పెల్విస్. అదేంటంటే అది అన్ని రకాలుగా అడిక్వేట్ గా ఒక అంటే యావరేజ్ సైజ్ బేబీ అరౌండ్ 2.5 టు మన ఇండియన్ సినారియో ప్రకారం 2.5 ఈజ్ అ నార్మల్ థింగ్ అనమాట. అంటే అబౌవ్ 2.5 ఇస్ అ నార్మల్ బేబీ వెయిట్. సో ఒక యావరేజ్ సైజ్డ్ బేబీ ఫిట్ అవ్వాలి అని అంటే ఫీమేల్ పెల్విస్ గైనకాయిడ్ పెల్విస్ ఉండాలి. బట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ టైం అంటే ఏదైనా రీజన్స్ అయి ఉండొచ్చు పెల్విస్ సరిగ్గా లేకపోవడానికి. సో అలాంటి కండిషన్స్ లో ఉన్నప్పుడు సిజేరియన్ సెక్షన్స్ లో ల్యాండ్ అవ్వడం, లేదైనా డిఫికల్ట్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇట్స్ హెల్దీ పెల్విస్ విల్ లీడ్ టు హెల్దీ బేబీస్. ఇన్ఫర్టిలిటీ మ్యామ్, మెయిన్గా ఫీమేల్స్ని ఇంతకుముందు ప్రెగ్నెంట్ ఈజీగా అవుతుండే, బట్ నవ్ డేస్ ఇన్ఫర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ అయింది ఇండియాలో. సో ప్రెగ్నెంట్ అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది, లైక్ ఐవీఎఫ్స్ ఇవన్నీ చాలా ఇంక్రీజ్ అయినాయి. సో వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ దిస్? లైక్ ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుందా, లేదా ఎనీ అదర్ జెనెటిక్ కాజెస్? సో చాలా క్వశ్చన్స్ కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్సర్స్ ఇదే అవుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఇన్ఫర్టిలిటీకి ఇన్ఫర్టిలిటీ మనం టాపిక్ తీసుకొచ్చినప్పుడు బోత్ ఫీమేల్ మేల్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ షుడ్ బి ట్రీటెడ్ అండ్ ఎవాల్యుయేటెడ్. సో కమింగ్ టు మేల్లో మెయిన్ కాజెస్ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ తీసుకోండి, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి మేజర్ కాజెస్ అయి ఉండొచ్చు. వాటి వల్ల స్పర్మ్ సెమెన్ అనాలిసిస్ లో చేంజెస్ రావడం, అంటే ఈ స్పర్మ్స్ కణాలు అవన్నీ తక్కువ అవ్వడం, ఇవి జరుగుతూ ఉంటాయి. అండ్ వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్ కూడా ఎక్కువ హీట్ అండ్ ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ కాజెస్ వస్తాయి. అండ్ కమింగ్ టు ఫీమేల్లో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఓవరీస్, యూట్రస్, సో ప్రతి దానికి కాజెస్ ఉంటాయి అనమాట, ఇన్ఫర్టిలిటీ కాజెస్. సో మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి ఓవేరియన్ కాజెస్ ఉంటాయి. సో ఓవేరియన్ కాజెస్ అంటే ఆటోమేటిక్ గా హార్మోన్స్. సో ఈ ఎన్విరాన్మెంటల్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ ద మెయిన్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో మ్యామ్, ఒక 1.5 డెకేడ్ ముందు చూసుకుంటే, అంటే 15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే, సిజేరియన్ సెక్షన్స్ అనేవి చాలా రేర్ ఉండే మన తెలుగు స్టేట్స్లో. సో ఇప్పుడు చూసుకుంటే సిజేరియన్ సెక్షన్స్ చాలా ఇంక్రీజ్ అయినాయి. అంటే ఈ మన తెలుగు స్టేట్స్ టాప్ ఉన్నాయి ఇండియాలో. అంటే 58% మన దగ్గర ఉంది, తెలంగాణలో ఉంది, 43 పాయింట్ చేంజ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ దిస్? ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్ హైయెస్ట్ ఉంది సిజేరియన్ సెక్షన్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఎందుకు సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువ అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఒకప్పుడు ఎందుకు నార్మల్ డెలివరీస్ అయ్యేటివో మనం తెలుసుకోవాలి.
ఒకప్పుడు ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ వల్ల బేబీ వెయిట్స్ ఎంత ఉండే మాక్సిమం 2.5 Yeah. 2.8 అంతే. సో వాళ్ళ pelvis కి అది అడిక్వేట్ గా ఉండేది, ఈజీగా వచ్చేవి. అండ్ కాంప్లికేషన్స్ కూడా వినే ఉంటారు మీరు, ప్లసెంటా ప్రీవియా, Yeah. బిగ్ బేబీస్, Yes. మ్యాక్రోజోమియా, ఇవన్నీ అప్పుడు ఉండకపోయేవి కాంప్లికేషన్స్. Hmm. ఇప్పుడు వచ్చేసరికి లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. Hmm. సో మోర్ కాంప్లికేషన్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, వీటిలలో ఏంటి బేబీస్ ఎక్కువ డయాబెటీస్ లో మీరు వినే ఉంటారు మ్యాక్రోజోమియా, బేబీ ఎక్కువ వెయిట్ తో పుట్టడం. సో అంత వెయిట్ తోటి బేబీ నార్మల్ డెలివరీ అవ్వదు. సో వీ కెన్ గో ఫర్, అంటే ప్రతిసారి డయాబెటీస్ లో సెక్షన్ అవుతుందా అంటే నో, నాట్ ఎట్ ఆల్. సో అది ఆ పెల్విస్ బట్టి, ఆ కాంప్లికేషన్స్ బట్టి, బేబీ వెయిట్ బట్టి Hmm. ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ప్లసెంట్ కాంప్లికేషన్స్ లైక్ ప్లసెంటా ప్రీవియా, బేబీస్ మరీ చిన్నగా, ఇప్పుడు హైపర్ టెన్షన్ లో ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల బేబీ చిన్నగా పెరుగుతుంది. అవును. సో అలాంటి బేబీని మనం నార్మల్ డెలివరీ అని ఇట్స్ స్ట్రెస్. సో అలాంటి స్ట్రెస్ కి మనం గురి చేయలేం. అలాంటి స్ట్రెస్ లో గురి చేయడం వల్ల బేబీస్ ఏమైనా సడన్ డెత్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మెనీ రీజన్స్, అప్పటి నుంచి ఇప్పటికి పోల్చుకుంటే కాంప్లికేషన్స్ పెరిగాయి, లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, వీటన్నిటి వల్ల సిజేరియన్ సెక్షన్ ఇంక్రీజ్ అయి ఉండొచ్చు. అండ్ పాపులేషన్, మోర్ పాపులేషన్ కూడా. సో మ్యామ్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే అంటే దేర్ కుడ్ బి డిక్లైన్ ఇన్ సిజేరియన్ సెక్షన్, తగ్గిపోవచ్చా సిజేరియన్ సెక్షన్? సమ్ టైమ్స్ చెప్తున్నాను కదా, లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఒకవేళ ఇప్పుడు ఒబిసిటీ తగ్గిందనుకో ఆటోమేటిక్ గా హైపర్ టెన్షన్ తగ్గుతుంది, డయాబెటీస్ తగ్గుతుంది. సో అవి రెండు తగ్గితే సగం కాంప్లికేషన్, మోస్ట్ మెడికల్ కాంప్లికేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది హైపర్ టెన్షన్. సో అదే తగ్గితే ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఎస్ మ్యామ్. మ్యామ్, మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చాలా స్కీమ్స్ ఉన్నాయి, లైక్ JSY, JSSK, ఇంకోటి KCR కిట్ స్కీమ్ అని ఇంతకుముందు ఉండే, ఇప్పుడు దాన్ని చేంజ్ చేస్తున్నారు. సో ఈ స్కీమ్స్ లో ఉమెన్ కి ఫ్రీ డెలివరీ చేస్తున్నారు. సో ఇంత ఫ్రీ డెలివరీ చేసినా కూడా ఉమెన్ బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో డెలివరీ చేయించుకుంటున్నారు. వాట్ మైట్ బి ద రీజన్ బిహైండ్ దిస్? ఓకే, లైక్ ఓన్లీ ఫెసిలిటీస్ ఈస్ ద ఓన్లీ రీజన్? ఫెసిలిటీస్ ఏనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏనా? ఒకటి ఏంటంటే, ఒకటి పేషెంట్ తరపున ఆలోచిద్దాం. ఈ మధ్యలో పేషెంట్ ఏంటి, జనాలకి డబ్బులు ఎక్కువైపోయాయి. ఓకే. సో వాళ్ళు అంటే అన్ని డేస్ హాస్పిటల్లో ఉండి ఎంతైనా పోల్చుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ లో కొంచెం శానిటేషన్ ఫెసిలిటీస్ అనేవి తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్కరు డెలివరీ అయితే వాళ్ళతో కంపేర్ చేస్తే 10 డెలివరీస్ అవుతాయి గవర్నమెంట్ లో. సో అలాంటి వాళ్ళకి కొంచెం శానిటేషన్ దగ్గర డిఫికల్టీస్ అయి ఉండొచ్చు. బట్ ట్రీట్మెంట్ పరంగా ఎక్కడా మారదు. కొంచెం ఏంటి, ఒక పేషెంట్ తర్వాత ఒక పేషెంట్ చూడాలి కాబట్టి కొంచెం డిలే అవుతుండొచ్చు. అండ్ ఇంకొకటి, ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు డెలివరీస్ నార్మల్ గవర్నమెంట్ లో? పర్ డే అనుకోండి, పర్ డే, పర్ వీక్, పర్ మంత్. పర్ డే మీరే ఒక 20-30 అని చెప్పారు కాబట్టి దేర్ కుడ్ బి అరౌండ్ 100 డెలివరీస్ పర్ డే. 100 డెలివరీస్ పర్ వీక్. సో ఓవరాల్ పర్ వీక్ ఒక మంత్ లో 1000 డెలివరీస్ అయి ఉండొచ్చు. మంత్ లో 1000 డెలివరీస్ అయి ఉండొచ్చు. సో గవర్నమెంట్ లో 1000 మెంబర్స్ డెలివరీ అవుతున్నారు, ఆ స్కీమ్స్ అన్ని అప్లికబుల్ అవుతున్నాయి అని అంటే ఓకే, పాపులేషన్ పెరిగింది కాబట్టి అలానే గవర్నమెంట్ లో డెలివరీస్. బట్ కంపేర్ టు ప్రీవియస్ గా అన్ని హాస్పిటల్స్ ఉండేవి కాదు ప్రైవేట్ హాస్పిటల్స్. సో ఆటోమేటిక్ గా దే షుడ్ ఆప్ట్ ఫర్ గవర్నమెంట్ ఫెసిలిటీ. ఇప్పటికీ గవర్నమెంట్ లో జనాలు ఎక్కువగానే ఉన్నారు. బట్ ఎవరైతే అంత టైం మేము వెయిట్ చేయలేము, మాకు మంచి సొఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్ కావాలి అనుకున్న వాళ్ళే ప్రైవేట్ ని ఆప్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే మ్యామ్. మ్యామ్, అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే, ఇప్పటికీ ప్రైవేట్ నుంచి చాలా రిఫరల్స్ మాకు వస్తాయి. బికాస్ గాంధీ హాస్పిటల్ అనేది ఒక టెర్షరీ కేర్ సెంటర్. సో ప్రైవేట్ లో నుంచి కూడా చాలా రిఫరల్స్ వస్తాయి. ఎందుకంటే ప్రైవేట్ లో మేనేజ్ చేయలేని కాంప్లికేషన్స్ కూడా గవర్నమెంట్ లో మేము డీల్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ లో ఎప్పటికీ మారదు. గవర్నమెంట్ లో డెలివరీస్ తక్కువ అవ్వడం అనేది ఎప్పటికీ జరగదు. దట్స్ మై ఒపీనియన్. ఓకే మ్యామ్. సో మ్యామ్, నెక్స్ట్ ఇప్పుడు ఒక టీనేజర్ ఆర్ ఉమెన్ హూ ఇస్ 22 or 23 years of age, she came for the hospital for abortion. ఓకే. సో అబార్షన్ చేసుకోవాలంటే క్రైటీరియా ఏమి ఉండాలి ఆ ఉమెన్ కి? ఓకే, ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్. టీనేజర్ గురించి చెప్పండి. టీనేజ్ ఇప్పుడు లెస్ దెన్ 18 years ప్రెగ్నెంట్ అయింది, she came for an abortion. సో ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. 18 బిలో వచ్చారు అంటే ఇట్స్ కమ్స్ అండర్ మెడికల్ లీగల్. ఎందుకంటే వితౌట్ హర్ కన్సెంట్ అయి ఉండొచ్చు, విత్ హర్ కన్సెంట్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ వచ్చింది, తను అంటే లైక్ షీస్ అన్మ్యారీడ్, తను మా దగ్గరకు వచ్చింది. ఫస్ట్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటాం, లెస్ దెన్ 18 years, పేరెంట్స్ వచ్చారా లేదా, లేకపోతే ఎనీ గార్డియన్ వచ్చారా లేదా చూసుకుంటాము. నీడ్ ఫర్ టర్మినేషన్. ఇప్పుడు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే అబార్షన్ కి, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఒక ఇండికేషన్ అనేది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఉంది. సో దాంట్లో ఇప్పుడు ఒక
రాగానే ఫస్ట్ తను ఎందుకు అబార్ట్ చేసుకోవాలనుకుంటుంది, రీజన్ రీజన్ అనుకుంటా అబార్ట్ చేసుకోవాలని, బికాస్ షీఈస్ అన్మ్యారీడ్, అబార్ట్ చేసుకోవాలనుకుంటుంది. తన హెల్త్ కండిషన్స్ అవన్నీ చెక్ చేసి విల్ విల్ గో లీగల్ లీగల్ legal కేస్ ఫైల్ చేసి ఆ అంటే తర్వాత కంపల్సరీ ఫైల్ చేస్తారు మెడికల్ లీగల్ లెస్ కేసు. దెన్ 18 years కంపల్సరీ మెడికల్ లీగల్. లైక్ మేము ఐ హావ్ రిటన్ ఆర్టికల్ దట్ ఒక ఉమెన్ హాస్పిటల్కి వచ్చింది, సో ఏజ్ కనుక్కోవాలంటే జస్ట్ తను 18 years అని చెప్తే సరిపోతుంది అని నేను చదివాను. ఆధార్ కార్డ్ కంపల్సరీ, ఆధార్ కార్డ్ కంపల్సరీ కావాలి. మ్యాండేటరీ. ఓకే వి బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు లైక్ రీసెంట్ గా ఒక ఫీమేల్ వచ్చింది, తను చెప్పింది మేడం నేను 19 years ఎవరు రాలేదు అంటే నా పార్ట్నర్ వచ్చాడు. తను చెప్పింది నా పార్ట్నర్ వచ్చాడు, నేను అబార్ట్ చేయించుకోవాలనుకుంటున్నాను అంటే ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రసెప్షన్ అయింది, అందుకని అబార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా తన ఏజ్ 19 years అయితే విల్ కన్సిడర్ విల్ అబార్ట్. ఓకే బట్ తను లెస్ దెన్ అంటే తర్వాత మేము ఆధార్ కార్డ్ చూసాం, హర్ ఏజ్ ఇస్ 15 years. సో మేము ఇంకా తర్వాత లీగల్ కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది, దాని తర్వాత అబార్ట్ చేయాల్సి వచ్చింది. మ్యామ్ అబవ్ 18 వాళ్ళకి అయితే మీరు మెడికల్ లీగల్ కేసు ఏం కన్సిడర్ చేయరు కదా? బేసికల్ గా గాంధీ హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ యూజువల్ గా నీడ్ అయితే లేదు, అబౌవ్ 18 years విత్ హర్ కన్సెంట్ అయితే నీడ్ అయితే లేదు. బట్ మేము ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయండి, లైక్ వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి అయినా ఏదైనా కాంప్లికేషన్స్ వస్తాయి అనుకున్న టైంలో విల్ ఫైల్ కేస్. ఓకే మ్యామ్, విత్ హర్ కన్సెంట్. సో మ్యామ్ ముందు కాలంలో చూసుకుంటే ఫీమేల్ చైల్డ్ పుడితే ఫ్యామిలీలో సరిగా తీసుకోకపోతుండే, ఇంకా మేల్ చైల్డ్ పుడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. సో ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు పేషెంట్స్? అంటే కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి, కానీ ఇప్పటికీ వి ఫేస్ దట్ సిచ్యువేషన్. ఒక ఫీమేల్ పుట్టగానే ఇప్పుడు ఎంతైనా ఒక డెలివరీ అయినాక ఆ మదర్ ఫేస్ లో ఉండే హ్యాపీనెస్ మా వర్క్ సాటిస్ఫాక్షన్. బట్ ఇప్పటికీ కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. లైన్ ఓన్లీ మేల్ కోసమే ప్రెగ్నెన్సీస్, ఒక ప్రెగ్నెన్సీ తర్వాత ఒక ప్రెగ్నెన్సీ జరుగుతుంటాయి. లైక్ మా దగ్గర 4th pregnancy, 5th pregnancy, 6th pregnancy ఇవి కూడా వస్తున్నాయి ఇప్పటికీ. నేను హైయెస్ట్ చూసిందంటే 12th pregnancy. యా అబ్సల్యూట్లీ. ద ఓన్లీ రీజన్ ఏంటంటే మేల్, దే వాంట్ ఎ మేల్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎందుకు మేలే కావాలనుకుంటారో ఇప్పటికీ. అండ్ ఎడ్యుకేటెడ్ అయినా నాన్ ఎడ్యుకేటెడ్ అయినా సంబంధం లేకుండా మేలే కావాలని ఇప్పటికీ ఆలోచిస్తున్నారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వై. మ్యామ్ 12th pregnancy అన్నారు కాబట్టి లైక్ ఇప్పుడు కాంట్రసెప్షన్ గురించి కొంచెం చెప్పండి మ్యామ్. లైక్ మేల్ కాంట్రసెప్షన్ కానివ్వండి, ఫీమేల్ కాంట్రసెప్షన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ కాంట్రసెప్షన్ అంటే ఏంటో తెలియాలి. కాంట్రసెప్షన్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ కి ప్రెగ్నెన్సీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త. ఫీమేల్ కి ప్రెగ్నెన్సీ రాకుండా ఆ డివైస్ లాంటిది యూజ్ చేస్తే తను ప్రెగ్నెంట్ అవ్వదు. ఫ్యామిలీ ప్లానింగ్ లో చాలా మెథడ్స్ ఉంటాయి. న్యాచురల్ మెథడ్స్ తో కంపేర్ చేసి, న్యాచురల్ మెథడ్స్ తో స్టార్ట్ చేస్తే సర్జికల్ ఆప్షన్స్ వరకు చాలా మెథడ్స్ ఉంటాయి. న్యాచురల్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫీమేల్ కి ఫర్టైల్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. ఒక నార్మల్ రెగ్యులర్లీ మెన్స్ట్రేటింగ్ ఫీమేల్ కి 11th day నుంచి 19th day వరకు ఫర్టైల్ పీరియడ్ లాగా తీసుకుంటాం. సో ఆ టైంలో కలవకుండా ఉండడం, అవి న్యాచురల్ మెథడ్స్ గా. లేకపోతే బ్యారియర్ మెథడ్స్ అని ఉంటాయి అనమాట. లైక్ ఇలా కాండమ్స్ యూజ్ చేయడం, లైక్ బోత్ మేల్ కాండమ్స్ ఉంటాయి, ఫీమేల్ కాండమ్స్ ఉంటాయి, అలా యూజ్ చేయడం. కొంతమందికి ఏంటంటే చాలా మంది దగ్గర విన్నా దానివల్ల సాటిస్ఫాక్షన్ ఉండదు అని చెప్పేసి. సో అది కాకుండా కమింగ్ టు మెడికేషన్స్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఉంటాయి అండ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. లైక్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఫీమేల్స్ యూజ్ చేస్తారు కదా జనరల్ గా. ఓరల్ కాంట్రసెప్టివ్ మేల్స్ కి కూడా ఉన్నాయి, బట్ నాట్ ప్రూవెన్. ఇప్పుడు ఎవరు ఎక్కువ యూజ్ మోస్ట్ కామన్ గా యూజ్ చేసేటివి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ప్రొజెస్ట్రాన్. అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లో కూడా అంటే 2 హార్మోన్ కాంబినేషన్స్ ఉంటాయి, సింగిల్ హార్మోన్ కాంబినేషన్స్ ఉంటాయి, అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంజెక్షన్స్ వస్తున్నాయి, 3 monthly ఇంజెక్షన్స్ అనేటివి. అండ్ ఏంటి ఇప్పుడు చాలా అడ్వాన్స్ ఇంప్లాంట్స్ వస్తున్నాయి, కాపర్ ఐయుసిడీస్ ఉన్నాయి. సో చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్లీ ఇంకా నాకు కంప్లీట్ గా వద్దు అనుకున్నప్పుడు పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్స్, ట్యూబెక్టమీ. అండ్ మేల్స్ కి కూడా ఉంటుంది వాసెక్టమీ. అండ్ చాలా మంది ఇది జనరల్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫీమేల్ చేయించుకుంటారు మెయిన్ గా. ఒక ఫీమేల్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అనేవి మనం డిసైడ్ చేయాలి. లైక్ ఏ డాక్టర్ షుడ్ నాట్ డిసైడ్. సో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ అస్ కెఫెటేరియా అప్రోచ్. మనం అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బట్టి మనం చెప్తాం బెస్ట్ ఏది మీకు. అంటే లైక్ ఒక టీనేజర్ వచ్చి అడిగితే ఏం చెప్పాలి, ఒక ఆల్రెడీ 1 kid ఉండి వస్తే ఏం చెప్పాలి, ఆల్రెడీ 3-4 kids ఉంటే వచ్చి అడిగితే ఏం చెప్పాలి అనేది మేము ఆప్షన్ ఇస్తాం. బట్ చూస్ చేసుకునేది అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ ఆ పర్సన్ ఇష్టం. మ్యామ్ ఇట్లా కాంట్రాసెప్టివ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో కాంట్రాసెప్షన్ వల్ల మిస్కన్సెప్షన్ చాలా మందికి ఉన్నాయి. అంటే
అది వాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి, ఇంకా కాన్సెప్షన్ వాడడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో హెల్త్ ఇష్యూస్ ఏం రావచ్చు, లైక్ డిసడ్వాంటేజెస్ ఎన్ని, లైక్ ఎన్ని యూజ్ చేయాలి, పిల్స్ అయినా ఇంజెక్టబుల్స్ అయినా? ఓకే, మనం ఏంటంటే ఫస్ట్ చూస్ చేసుకునే మెథడ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కమింగ్ టు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, దాంట్లో ఏంటంటే బోత్ కాంబినేషన్స్ ఉంటాయి. చాలా మందికి అర్థం కాకపోవచ్చు ఇదంతా, బట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి పేషెంట్ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మేము ప్రతి పేషెంట్కి ప్రతి కపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఏమని, ఇప్పుడు కమింగ్ టు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటంటే డైలీ దే షుడ్ టేక్, రోజు తీసుకోవాలి. అండ్ మిస్ చేశారనుకో, ఒక 2-3 పిల్స్ మిస్ చేస్తే దట్ సైకిల్ హాస్ గోన్. ఎస్ మ్యామ్. అది ఒకటి. అండ్ దానివల్ల సమ్ టైమ్స్ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెయిట్ గెయిన్, ఈస్ట్రోజన్ మెయిన్లీ కాంపోనెంట్ ఈస్ట్రోజన్ వల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్. దానివల్ల ప్రతి కాంట్రసెప్టివ్ కి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటూ ఉంటాయి. బట్ వెయిట్ లో కాంట్రా ఇండికేటెడ్ మనం చూసుకోవాలన్నమాట. అంటే అసలు ఇవ్వకూడదు అని చెప్పేసి, ఇప్పుడు ఒక పర్సన్ మైగ్రేన్ తో వచ్చారు, సో వీల్ అవాయిడ్ దట్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కాంప్లికేషన్. ఒక పేషెంట్ బోన్ లాస్, ఆస్టియోపోరోసిస్ ఉంది వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి మేము ఈ డెపాట్ మెడ్రాక్సిప్రొజెస్ట్రాన్ 3 monthly ఇంజెక్షన్స్ అంటారు, వాటిని అవాయిడ్ చేస్తాం అనమాట. సో అట్లా ప్రతి దానికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో పేషెంట్ కండిషన్ బట్టి ఆ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక మనం ఇస్తాం అనమాట. సో బెస్ట్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక 1 kid అయిపోయింది, దే వాంట్ ఏ 3-4 years పీరియడ్ గ్యాప్, వాళ్ళకి కాంట్రసెప్షన్ ఏం కావాలంటే నేనైతే కాపర్టీ అని చెప్తాను, లూప్. సో దానివల్ల ఏంటంటే పర్సన్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ హస్బెండ్ కోఆపరేషన్ అది వర్క్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు డైలీ తీసుకోవాల్సిన అవసరం లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అది బెస్ట్ అంటే దానివల్ల కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ 6 months మెన్స్ట్రల్ సైకిల్స్ అవన్నీ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ప్రతి దానికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ బోత్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి ఆప్ చేస్తామన్నమాట. మ్యామ్ ఇంకోటి, ఈ మధ్య కాదు కానీ కొన్ని రోజులుగా చూస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్స్లో. సో బేబీకి గ్యాప్ పెద్దగా ఉండదు. లైక్ ఇప్పుడు ఈ సెప్టెంబర్లో పుడితే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ కల్లా నెక్స్ట్ బేబీ డెలివరీ అవుతుంది. సో దీనివల్ల ఫస్ట్ బేబీ పైన ఎఫెక్ట్ ఉంటుందా లేదా మదర్ పైన ఎఫెక్ట్ ఉంటుందా? బోత్, మదర్ పైన ఎఫెక్ట్ ఉంటుంది, బేబీ పైన ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ మదర్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, బేబీ పైన ఎలాంటి ఎఫెక్ట్? ఏంటంటే ఒక డెలివరీ అయినాక ఆ యుట్రస్ మళ్ళీ నార్మల్ రావడానికి ఇట్ టేక్ టైం. ఎస్ మ్యామ్. మేము మినిమం ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ అనేది అట్లీస్ట్ 18 months, మినిమం 18 months, మాక్సిమం 3 years అని చెప్తాం. లైక్ ఇంటర్ ప్రెగ్నెన్సీ మధ్యలో గ్యాప్, ఒక ప్రెగ్నెన్సీ ఇంకో ప్రెగ్నెన్సీ మినిమం మధ్యలో 1.5 year నుండి 3 years వరకు గ్యాప్ ఉండాలి. ఎందుకు అని అంటే ఫస్ట్ బ్లడ్ లాస్ అవుతుంటది, దాని నుంచి రికవరీ అవ్వాలి. అండ్ సైకలాజికల్ గా షీ షుడ్ బి ప్రిపేర్డ్. ఒకరి తర్వాత ఒకరంటే షీఈస్ నాట్ ఎ మెషిన్, ఒకరి తర్వాత ఒకరిని కనేసేయాలి అని చెప్పేసి తన సైకలాజికల్ గా తను ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ కాంప్లికేషన్స్, ఇప్పుడు ఈసారి సెక్షన్ అయింది, అది హీల్ అవ్వకుండానే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అంటే మాయ సరిగ్గా, అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ప్లసెంటా ప్రీవియస్ అనే వినే ఉంటారు. ఏదైనా ప్లసెంటా మాయ అనేది యూజువల్ గా యుట్రస్ కి అప్పర్ పార్ట్ లో ఉండాలి, అది నార్మల్ పొజిషన్. సో లోవర్ పార్ట్ లో ఉండడం అనేది ప్లసెంటా ప్రీవియా. ప్లసెంటా అంటే బేబీకి ఏదైతే న్యూట్రిషన్ సప్లై చేస్తుందో దాన్ని మాయ అంటారు. సో ఆల్సో కాల్డ్ ప్లసెంటా. సో అది పైకి ఉంటే అది నార్మల్ థింగ్, కిందికి ఉంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు, దాన్ని ప్లసెంటా ప్రీవియా. దాని వల్ల బ్లీడింగ్ ఎక్కువ అయ్యే కాంప్లికేషన్. సో సిజేరియన్ సెక్షన్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని ఇంక్రీజ్ అవుతా ఉంటాయి అనమాట ఒకటి తర్వాత. ఇప్పుడు ఫస్ట్ సిజేరియన్ సెక్షన్ అయింది, నెక్స్ట్ మీరు ఎందుకు చేయట్లేదు, నార్మల్ డెలివరీ ఎందుకు ట్రై చేయట్లేదు? ఇట్స్ కాల్డ్ యాజ్ వీబ్యాక్, అంటే వజైనల్ బర్త్ ఆఫ్టర్ డెలివరీ. దానికి కూడా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి అనమాట. అట్లీస్ట్ 3 years ఉండాలి, ఏ కాంప్లికేషన్స్ ఉండద్దు, యావరేజ్ సైజ్ బేబీ ఉండాలి. ఇవన్నీ రావాలి అని అంటే గ్యాప్ ఉండాలి, 3 years గ్యాప్ ఉండాలి. మదర్ షుడ్ బి ప్రిపేర్డ్, కాంప్లికేషన్స్ ఏమి ఉండొద్దు. సో దట్స్ ఇట్. అందుకనే మినిమం ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ అనేది అట్లీస్ట్ 18 months to 3 years ఉండాలండి. 1.5 year to 3 year, 18 months. అండ్ కమింగ్ టు బేబీ, సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months అంటారు. అండ్ మదర్ షుడ్ గివ్ అట్లీస్ట్ ఫర్ 2 years, ఎందుకంటే హెల్దీ ఇమ్యూనిటీ ఫర్ ద బేబీ. ఇప్పుడు ఈ కాలంలో చాలా బేబీస్ కి కూడా నిమోనియాస్ అని, ఎస్ఓబిస్ అని, ఆస్మాస్ అని ఇవన్నీ చూస్తున్నాం మనం. సో వీటన్నిటికీ రీజన్ ఏంటి? ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మదర్స్ మిల్క్ ఈజ్ అన్ ఎక్సలెంట్ గాడ్స్ గిఫ్ట్. సో అది మనం తక్కువ చేసేస్తున్నాం. ఇప్పుడు ఒక మదర్ ప్రెగ్నెంట్ అవ్వగానే విల్ అడ్వైజ్ దెమ్ టు స్టాప్ బ్రెస్ట్ ఫీడింగ్. ఎందుకు అని అంటే దానివల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, లైక్ ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, దానివల్ల సమ్ టైమ్స్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్, ఎర్లీ డెలివరీస్, ఫీటల్ డిస్ట్రెస్, అంటే బేబీకి ఏమైనా ఇబ్బందులు, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. సో అందుకనే అట్లీస్ట్ ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ షుడ్ బి అట్లీస్ట్
చాలా మందికి ప్రతి పేషెంట్ కి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, బట్ చాలా మంది తక్కువ వింటారు మనకి. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? లైక్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే మ్యామ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి గురవుతున్నారు. Yeah. సో దీనికి మెయిన్ రీజన్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోవడమేనా? యా, ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనే కాదు, బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, యుట్రైన్ క్యాన్సర్, ఇవన్నీ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ నేను లైఫ్ స్టైల్ చేంజెస్ అనే చెప్తాను. అండ్ మోర్ ఓవర్ హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్స్ అని కొన్ని ఉంటాయి. మ్యామ్ మెయిన్గా యూట్రైన్ క్యాన్సర్స్ మనం చూసుకుంటే మెనోపాజ్ స్టేజ్ తర్వాత వస్తున్నాయి. మెనోపాజ్ స్టేజ్ తర్వాత వస్తున్నాయి కంటే మెనోపాజ్ స్టేజ్ తర్వాత డయాగ్నోస్ అవుతున్నాయి అని అనడం కరెక్ట్. ఓకే, డయాగ్నోస్ అవుతున్నాయి. సో ఫస్ట్ రీజన్ లైఫ్ స్టైల్ చేంజెస్. దాని తర్వాత చెప్పాను హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్స్ అని కొన్ని ఉంటాయి. బట్ ఎప్పుడు అంటే ఎర్లీ మెనార్కీ ఎందుకు అవుతుందో మీకు ముందే చెప్పాను. అండ్ డిలేడ్ మెనోపాజ్, సేమ్ ఫుడ్ అంటే హ్యాబిట్స్, మెనోపాజ్ అంటే మెన్స్ట్రుయేషన్ ఆగిపోతుంది, అంటే పీరియడ్స్ అనేవి ఒక ఏజ్ తర్వాత అవ్వవు. ఒక యావరేజ్ ఇండియన్ ఫీమేల్ కి 48 ఈస్ ద కట్ ఆఫ్. 48 years కి పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. 45 to 48 అంటే 42 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, 42 to 48. మన ఇండియన్ దాంట్లో యావరేజ్ ఏజ్ ఈస్ 48. సో డిలేడ్ మెనోపాజ్, ఎర్లీ మెనార్కీ అంటే పీరియడ్స్ ఎక్కువైపోతాయి, అంటే మోర్ టైమ్స్ ఓవ్యులేట్ అవుతుంది, మోర్ టైమ్స్ ఓవం రప్చర్ అవుతుంది. సో మోర్ టైమ్ ఇట్ లీడ్స్ టు కొన్ని జెనెటికల్ ఎపిథీలియల్ క్యాన్సర్స్ అని ఉంటాయి, జెనెటికల్ కాజెస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫర్టిలిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అనోవ్యులేటరీ పీరియడ్స్, అనోవ్యులేట్ అంటే ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు పిసిఓడి. ఇట్స్ మోస్ట్ కామన్ పిసిఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. యా, అది వన్ ఆఫ్ ద అనోవ్యులేషన్ అని అంటారు. అంటే దాంట్లో ఓవ్యులేషన్ అవ్వదా? ఓవ్యులేషన్ అవ్వదు. ఓకే, ఓవ్యులేషన్ అవ్వదు. అండ్ ఎక్కువ మిగిలిపోతూ ఉంటాయి అనమాట. ఓవమ్స్ మిగిలిపోతూ ఉండడం వల్ల ఆటోమేటిక్ డిలేడ్ మెనోపాజ్ అవుతుంది. ఓకే. సో వీటన్నిటిని హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్స్ అంటారు. ఈ మధ్య కాలంలో ఈ లైఫ్ స్టైల్ వల్ల, ఈ ఎన్విరాన్మెంటల్ వల్ల, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్స్ ఎక్కువ అయ్యాయి. సో దాని వల్లనే ఈ క్యాన్సర్స్ అన్ని. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్, జెనెటికల్ గా చాలా కాజెస్ ఉంటాయి. ఇవి కూడా ద మెయిన్ రీజన్స్. ఎందుకు ఈ కాలంలో, అప్పుడు ఉన్నాయి జెనెటిక్స్, ఇప్పుడు ఉంది, బట్ ఎందుకు ఈ మధ్య కాలంలో పెరిగాయంటే బికాస్ ఆఫ్ యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. మ్యామ్ సో ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో విల్ టాక్ అబౌట్ మేల్ ఇన్ఫర్టిలిటీ మోర్. సో ఈ మధ్య చాలా వీడియోస్లలో చూస్తున్నాము, మాస్టర్బేషన్ చేయడం వల్ల చాలా మందికి స్పర్మ్ కౌంట్ అని తగ్గిపోతుంది అంటున్నారు. మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు ఈ స్టేట్మెంట్ ని? ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ అని చెప్తాను నేను. ఇట్స్ నాట్ ఇప్పుడు ఒక ఫీమేల్ కి ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ మాత్రమే రిప్రొడక్టివ్ ఏజ్ అని అంటారు, బట్ అట్లా మేల్ కు ఉండదు. ఓకే, దే కెన్ ఏ చైల్డ్హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ దే కెన్. ఓకే. సో అంటే మాస్టర్బేషన్ చేయడం వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అనేది ఇట్స్ రాంగ్ థింగ్. అంటే నా ఒపీనియన్ ప్రకారం ఇట్స్ రాంగ్ థింగ్. చాలా కాజెస్ ఉన్నాయి, చెప్పాను కదా మెయిల్ ఇన్ఫర్టిలిటీకి. మెయిన్లీ ఇప్పుడు స్మోకింగ్, చాలా మంది స్మోకింగ్, ఆల్కహాల్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఈ కాజెస్ అన్నిటి వల్ల స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. ఓకే అది. మ్యామ్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ దట్ ఉమెన్ కెన్ హీట్ సచ్ దట్ ఇన్ఫర్టిలిటీ రాకుండా, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఏ ఫుడ్ బెస్ట్ తినమంటారు? ఫస్ట్ బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఈ పిల్లలు పిజ్జాస్, బర్గర్స్, దేంట్లో అయితే లైక్ చీజ్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది, అండ్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళని ఇష్టపడతారు. సో దట్స్ ద మెయిన్ కాజెస్. మేము ఒక పేషెంట్, ఇప్పుడు నాకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది మేడం, నేను ఏం డైట్ తీసుకోవాలి అని అంటే నేనేం అడ్వైజ్ చేస్తానంటే, ఫస్ట్ అవాయిడ్ ఆల్ దీస్ ఫ్యాట్ కంటెంట్ ఫుడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఎక్కువ ప్రోటీన్ ఫుడ్స్, ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, లీఫీ వెజిటేబుల్స్. చికెన్, మటన్ తినొద్దని చెప్పను బికాస్ ఇట్స్ అ ప్రోటీన్ ఫుడ్, బట్ ఇట్స్ లిమిటెడ్ థింగ్. ఎక్కువ రైస్ తినడం, ఎందుకంటే రైస్ అనేది ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, కానీ బట్ మోర్ కార్బోహైడ్రేట్స్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో రైస్ తక్కువ తినమని చెప్పేసి, చపాతి, రాగి, ఫ్రైడ్ ఫుడ్స్, ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అలా తింటాం. ఎక్కువ కూరలు అనేటి ఫ్రైస్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. సో అలాంటివి కాకుండా కర్రీస్, పప్పులు, అలాంటివి ఎక్కువ, ప్రోటీన్స్ ఎక్కువ తినమని అడ్వైజ్ చేస్తాం. మ్యామ్ వన్ మోర్, ప్రెగ్నెన్సీ గురించి ఒక క్వశ్చన్ అడిగి లాస్ట్లో క్లోజ్ చేద్దాం మ్యామ్. సో లైక్ ఇప్పుడు చాలా మంది చేతబడి నమ్ముతారు, ప్రెగ్నెన్సీ టైంలో చేతబడి అయినా బ్లాక్ మ్యాజిక్ అయినా నమ్ముతారు. సో మీరు ఎట్లా ఒక ఉమెన్ తను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి బ్లాక్ మ్యాజిక్ నుండి? ఫస్ట్ మీరు నమ్ముతారా బ్లాక్ మ్యాజిక్ గురించి? నో మ్యామ్, నేను నమ్మను. దెన్ దిస్ క్వశ్చన్ ఈజ్ వేస్ట్. బట్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు నాకు కూడా చెప్పేవాళ్ళు చాలా మంది, మా మదర్ చెప్తుండే వాళ్ళు అనమాట,
వాళ్ళకి అలా అయింది, ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళకి ఇలా అయింది అని చెప్పి చాలా స్టోరీస్ వింటుండండి. బట్ ఐ నెవర్ సా అండ్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్. ఓకే. తెలియదు మనకు, అంటే అంత డెప్త్ లోని నా సబ్జెక్ట్ గురించి నాకు తెలియదు కానీ, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. యూ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఒక పేషెంట్ డెలివరీ అయిపోయినాక పిచ్చి పిచ్చిగా చేస్తుంది, సమ్ బికాస్ ఆఫ్ సమ్ బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి అట్లా అంటూ ఉంటారు. బట్ దానికి కూడా సైంటిఫిక్ గా కొన్ని ఉన్నాయి. ఇట్స్ కాల్డ్ యాజ్ పోస్ట్ పార్టం డిప్రెషన్, పోస్ట్ పార్టం సైకోసిస్. సైకోసిస్. డెలివరీ అయిపోయినాక కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కొంతమందిలో అనేది వాళ్ళ మైండ్, వాళ్ళ సెరోటోనిన్ లెవెల్స్, వాళ్ళ డోపమైన్ లెవెల్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు. సో అలాంటి టైంలో అంటే ఈ డిప్రెషన్ అనేది అది గ్రాడ్యువల్ గా ఎవరు సపోర్టింగ్ లేకపోతే, ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే గ్రాడ్యువల్ గా అది పోస్ట్ పార్టం సైకోసిస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటికీ మా వార్డులో చూస్తాం, పేషెంట్స్ డెలివరీ అయిపోయినాక అరవడం అదంతా జరుగుతుంటది. అదేదో తనకేదో బ్లాక్ మ్యాజిక్ చేశారని కాదు, ఇట్స్ బికాస్ ఇట్ ఈస్ అ డిసీజ్ కాల్డ్ యాజ్ పోస్ట్ పార్టం సైకోసిస్. ఓకే మ్యామ్. అండ్ మెయిన్ గా ఎందుకు వస్తుంది మ్యామ్ ఇది పోస్ట్ పార్టం సైకోసిస్ అని అంటే, ఎవరికి వస్తుందో చెప్పగలం. ఒకటి ఎర్లీ టీనేజ్ ప్రెగ్నెన్సీ, వాళ్ళకి తెలియదు, లైక్ వాళ్ళ మదర్హుడ్ నుంచి ప్రిపేర్డ్ గా లేదు. అండ్ ఏదైనా బేబీ డెత్స్ అయినా, అంటే బేబీ డెత్స్ దేని వల్ల అయినా కాజ్ డెత్ అవ్వడం వల్ల, ఆ బేబీ డెత్ అవ్వడం వల్ల తనకి ఇన్ని రోజులు ఆ ప్రెగ్నెన్సీ హ్యాపీనెస్ అనేది పోతుంది. సో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అయి ఉండొచ్చు. సో ప్రెగ్నెన్సీ కావాలంటే ప్రాసెస్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. సో మనం ఈ మధ్య చూసుకుంటే చాలా మంది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానివ్వండి, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పి చాలా మెథడ్స్కి వెళ్ళాల్సి వస్తుంది డ్యూ టు దిస్ లైఫ్ స్టైల్ చేంజ్. లైక్ ఇప్పుడు మనము తీసుకుంటే LGBTQ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలంటే అడాప్షన్ అంటే ఉందా, లేదా దే కెన్ గో ఫర్ ఎనీ ఆఫ్ దిస్ మెథడ్స్? ఓకే, ఫస్ట్ LGBTQs కి చాలా అంటే చాలా కాజెస్ ఉంటాయి. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ సైకలాజికల్ నుంచి క్యారియోటైపిక్ అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వరకు చాలా ఉంటాయి. ఒక మనిషి ప్రెగ్నెంట్ కావాలి అని అంటే వాళ్ళకి కావాల్సిన ఏంటంటే HPO యాక్సిస్, హైపోథలామిస్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అండ్ యూట్రస్, ఇవి ఉంటే చాలా. సో ఇప్పుడు లైక్ ఆ పర్సన్ కి HPO యాక్సిస్ ఉంది, యూట్రస్ ఉంది అని అంటే దే కెన్ బికమ్ ప్రెగ్నెంట్. ఒకటి ఏంటంటే ఇప్పుడు యూట్రస్ లేదు మ్యామ్, వాళ్ళకి ఏం చేయాలి? కొన్ని ఉంటాయి సిండ్రోమ్స్, లైక్ MRKH సిండ్రోమ్ అని కొన్ని ఉంటాయి అనమాట. వాళ్ళు ఏం చేయాలి అని అంటే, వాళ్ళ దాంట్లో ఓవరీస్ ఉంటాయి అనమాట. సో వాళ్ళ ఓవరీస్ నుంచి ఓవమ్స్ ని ఇచ్చేసి దే కెన్ ఆప్ట్ ఫర్ సరోగేసీ. కొంతమందికి యూట్రస్ ఉంటది బట్ ఓవరీస్ ఉండవు. సో ఓవరీస్ సరిగ్గా ఉండవు, అంటే లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఓవరీస్ సరిగ్గా ఉండవు. సో వాళ్ళు దే రిసీవ్ అన్ ఓవమ్ చేసుకొని దాని తర్వాత, సో వీటన్నిటికీ ప్రాసెస్ ఏంటి? IVF, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో ఇట్స్ ఏ న్యూ ఇన్వెన్షన్ అండ్ గ్రేట్ ఇన్వెన్షన్. దానివల్ల ఎవరికైనా ప్రెగ్నెన్సీ పాసిబుల్ అవుతుంది. లైక్ ఇది గవర్నమెంట్ లో వచ్చిందా ఇప్పటి వరకు? యా, ఇన్ గాంధీ హాస్పిటల్ సూన్ స్టార్ట్ అవబోతుంది. యా, గ్రేట్ ఇన్వెన్షన్. సో మ్యామ్, ఈ మధ్య ఒక మూవీకి నేషనల్ అవార్డు ఇచ్చారు, గామి మూవీ అని, మీకు ఐడియా ఉంది? దాంట్లో స్టార్టింగ్ లో ఫీమేల్ ఉంటాడు, తర్వాత మేల్ గా మారిపోతాడు. సో ఇలాంటి సిండ్రోమ్ అయినా ఇలాంటి డిసీజ్ అయినా ఎవరికైనా ఉంటుందా? యా, అబ్సల్యూట్లీ ఉంటాయి చాలా సిండ్రోమ్స్. ఇప్పుడు ఒక పర్సన్ మీకు కంజెంటల్ అడ్రినల్ హైపర్ప్లేషియా కాకుండా మీకు ఇంకొకటి చెప్తాను, ఆండ్రోజన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్ అని చెప్పేసి. దాంట్లో బేబీ బర్త్ అవ్వగానే మనం ఏంటి ఫీమేల్ లా పెరుగుతుంది. బట్ ఒకనొక టైంలో లైక్ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి మెనార్కీ ఉండదు. ఎందుకు ఉండదు? బికాస్ షీ డజంట్ హ్యావ్ యూట్రస్ అండ్ షీఈస్ నాట్ ఎ ఫీమేల్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, బికాస్ ఆఫ్ సమ్ జెనెటిక్ అబ్నార్మల్స్. అంటే మేల్ హార్మోన్స్ పనిచేయకపోవడం వల్ల ఫీమేల్ గా మారుతారనమాట. వాళ్ళు మేల్ హార్మోన్స్ పనిచేయకపోవడం వల్ల ఫీమేల్ గా మారుతారనమాట. వాళ్ళని ఇప్పుడు నువ్వు లైక్ అంటే వాళ్ళకి అబ్సల్యూట్లీ ఫీమేల్ ఫీచర్స్ వస్తాయి. వాళ్ళని నువ్వు ఇప్పుడు మేల్ గా అయిపోవాలి నువ్వు అని అంటే అవ్వదు. సో వి షుడ్ రేర్ దెమ్ యాజ్ ఎ ఫీమేల్. సో కనుక స్టేజ్ వచ్చేసరికి వాళ్ళకి తెలిసిపోతే లైక్ మినార్కీ ఉండదు. సో అప్పుడు మనం సైకలాజికల్ గా సపోర్ట్ ఇవ్వాలన్నమాట. చాలా ఉంటాయి సిండ్రోమ్స్, మెనీ సిండ్రోమ్స్ విల్ బి దేర్. బుక్స్ లలో మనం చాలా చదువుతాము. విల్ బి పాసిబుల్, ఇట్స్ బికాస్ ఆఫ్ జెనెటిక్స్. ప్రెగ్నెన్సీ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఫీమేల్ లో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మెనోపాజ్, అంటే పీరియడ్స్ ఆగిపోతాయి ఆ స్టేజ్ లో. సో మెనోపాజ్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి ఫీమేల్ లో? ఇప్పుడు న్యాచురల్ గా మెనోపాజ్ రాకుండా చాలా మంది ముందే హిస్టెక్టమీస్ చాలా వింటుంటారు. మధ్యలో చాలా హిస్టెక్టమీస్ అవుతున్నాయంటే బికాస్ లైక్ ఏదైనా మాస్ హిస్టెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ యూట్రస్.
సో చాలా కాజెస్ ఉంటాయి యూట్రస్ hysterectomy. గర్భసంచి. సో వాళ్ళకి ముందుగానే ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఒక పేషెంట్ 32 years కి నాకు హెవీ మెన్స్ట్రల్ సైకిల్స్ అవుతున్నాయి తీసేయండి యూట్రస్ అని చెప్పేసి వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే ఒకప్పుడు తీసేసేవాళ్ళు అనమాట. దాని వల్ల తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ వల్ల దాన్ని సర్జికల్ మెనపోజ్ అంటారు. ఓకే. లైక్ ఓవరీస్ తీసినా యూట్రస్ తీసినా సర్జికల్ మెనపోజ్ వచ్చేస్తుంది. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి యూట్రస్ ఉన్నంత వరకే ఫీమేల్ ఈజ్ ఏ హెల్దీ ఫీమేల్ అంటాం మనం. ఓకే. వన్స్ యూట్రస్ తీసేసాక దాంట్లో మెనపాస్ లో చాలా అంటే లైక్ ఇమీడియట్ గా వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి, డిలేడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇమీడియట్ గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే లైక్ వాసోమీటర్ సింటమ్స్, అంటే ఆ పర్సన్ కి లైక్ వేడివేడిగా హాట్ ఫ్లషెస్ అంటాం, అంటే ఎప్పుడు వేడివేడిగా ఉండడం, చిరాగ్గా ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ గ్రాడ్యువల్ గా పోతుంటే డ్రైనెస్, ఈస్ట్రోజన్ అనేది డ్రైనెస్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో వజినల్ డ్రైనెస్ అవుతా ఉందన్నమాట కింద రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నిటివి, అంటే గ్రాడ్యువల్ గా షింక్ అవుతూ ఉంటాయి కాబట్టి వజినల్ డ్రైనెస్ వస్తాయి. దానివల్ల గ్రాడ్యువల్ గా ఇరిటేషన్స్, ఇన్ఫెక్షన్స్ అవన్నీ జరుగుతుంటాయి. అండ్ డిలేడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఏంటంటే బోన్ మినరల్ డెన్సిటీ, అంటే మన బోన్ స్ట్రెంగ్త్ లాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఆస్టియోపోరోసిస్ అనొచ్చా? ఆస్టియోపోరోసిస్, బోన్ బ్రేకేజ్ అవుతా ఉంటది. అంటే ఈస్ట్రోజన్ లేకపోవడం వల్ల బోన్ డెన్సిటీ తగ్గుతుంది అంటారా? అంటే ఈస్ట్రోజన్ ఈజ్ నెసెసరీ. బోన్ మినరల్ డెన్సిటీ దానికోసం మెనోపాజ్ స్టేజ్ లో ఈస్ట్రోజన్ ఉండదు కదా, గ్రాడ్యువల్ డిక్రీజ్ అయిపోతుంది. మెల్లిమెల్లిగా మన బాడీలో అది కన్జ్యూమ్ అయిపోతూ ఉంటది, లైక్ కాల్షియం అండ్ అవన్నీ కన్జ్యూమ్ అయిపోతూ ఉంటే గ్రాడ్యువల్ గా బోన్ స్ట్రెంత్ అనేది లాస్ అవుతూ ఉంటది. సో అందుకే ఇప్పుడు ఒక 50 year ఫీమేల్ కాలు నొప్పులు, మోకాలు నొప్పులు, నడుముల నొప్పులు అనేటివి చాలా వింటున్నాం. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ మెనోపాజ్. అండ్ వాటితో పాటు ఇంతకు ముందు కూడా మెనోపాజ్ లో ఇవే కాజెస్ ఉంటుండే కదా, కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొంచెం వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు బోన్ స్ట్రెంత్ కూడా వాళ్ళు ముందే చూసుకునే వాళ్ళు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఆ స్ట్రెంత్ ఎక్కువగా ఉండేది. అండ్ వాళ్ళు తినే ఫుడ్స్ లలో కూడా ఉండేది. ఇప్పుడు ఫుడ్లలో ఇప్పుడు ఒక ఫీమేల్ వచ్చి మేడం నాకు ఇట్లా బ్యాక్ పెయిన్స్ అవుతున్నాయి, అవి అవుతున్నాయి అంటే పాలు తాగండమ్మా, పొద్దున్న సాయంత్రం పాలు తాగండమ్మా అంటే నో, నాకు ఇష్టం లేవు పాలు, నేను తాగను అని అంటారు. ఒకప్పుడు అవన్నీ గుడ్ హెల్దీ హ్యాబిట్స్ ఉండేటివి. సో ఇప్పుడు అవన్నీ తక్కువ కాబట్టి అవి. ఇంకా దీంతో పాటు ఇంకా కాంప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అని, యూట్రైన్ క్యాన్సర్ అని, ఎండోమెట్రియల్ క్యాన్సర్, హార్ట్ లైక్ ఏమైనా కార్డియోవాస్కులర్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి మెనోపాజ్ లో. అందుకే ఇప్పుడు ఫీమేల్స్ కి ఎందుకు హార్ట్ అటాక్ తొందరగా రాదు వింటూ ఉంటారు. ఫీమేల్స్ కి హార్ట్ అటాక్ రాదు, మేల్స్ కి ఎక్కువగా వస్తుంది. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ ఈస్ట్రోజన్. దాని వల్లనే లైక్ కార్డియోవాస్కులర్ ఎఫెక్ట్స్ ఫీమేల్ కి తక్కువగా ఉంటాయని అనుకుంటున్నారు. సో మీరు గైనకాలజిస్ట్ కాబట్టి ఒక ఫీమేల్ రెగ్యులర్ గా గైనిక్ చెకప్స్ చేయించుకోవాలి. సో అది ఎంత స్పాన్ లో చేయించుకోవాలంటారు గైనిక్ చెకప్స్? అంటే మెనార్కీ ఉన్న స్టేజ్ లో చేయించుకోవాలా, లైక్ ప్రెగ్నెన్సీ ముందు చేయించుకోవాలా, ప్రెగ్నెన్సీ తర్వాత ఇట్ కమ్స్ అండర్ ఆబ్స్టెట్రిక్స్. సో గైనిక్ చెకప్స్ ఎప్పుడు చేయించుకోవాలి? సో బోత్ చెప్తాను మీకు. సో ఒక ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లైక్ ప్యూబర్టీ జస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన వాళ్ళకి ఇప్పుడు పీరియడ్ స్టార్ట్ అయిన వాళ్ళకి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేటివి కామన్. ఓకే. సో అవి కొన్నిసార్లు నార్మల్ అవ్వచ్చు, కొన్నిసార్లు అబ్నార్మల్ అవ్వచ్చు. సో ఫస్ట్ కొంతమంది ఏమనుకుంటారు, లైక్ బాగా తెలిసిన వాళ్ళు ఇవి కామన్, నేను నెట్ లో చదివాను బాగా కామన్ అని స్కిప్ చేయొచ్చు. నెట్ లో చదివినవన్నీ నిజాలు ఉండవు కదా. అదే ఎగ్జాక్ట్, నెట్ లో చదివిన అంటే లైక్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువైపోయి డాక్టర్స్ కంటే వాళ్ళు ఫోన్లని గూగుల్లోనే ఎక్కువ నమ్ముతుంటారు. సో వాళ్ళు అవి చూసి నార్మల్ అనుకునే వాళ్ళు కొంతమంది, అవి చూసి పానిక్ అయ్యే వాళ్ళు కొంతమంది. ఎందుకంటే గూగుల్లో అది నార్మల్ నుంచి అబ్నార్మల్ అన్ని ఇస్తుంది. సో పానిక్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. బట్ ఏదైనా ఒక గైనకలాజికల్ కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్. సో నార్మల్ అవ్వట్లేదు, అబ్నార్మల్ ఉంది అని అనుకున్న టైంలో ఒక గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వడంలో తప్పులేదు. అండ్ కమింగ్ టు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఏదైనా అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అని, అబ్నార్మల్ సైకిల్స్ అయినా ఉన్నప్పుడు కన్సల్ట్ అవ్వాలి. రొటీన్ గా కన్సల్ట్ అవ్వాలని నేను చెప్పట్లేదు, బట్ ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు. అండ్ కమింగ్ టు ప్రెగ్నెన్సీ చెకప్స్ గురించి విల్ టాక్ లేటర్. అండ్ తర్వాత సెక్షువల్లీ యాక్టివ్ ఫీమేల్ ఆఫ్టర్ 25 years తర్వాత రొటీన్ పాప్స్మియర్ అని వింటారు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ సినారియోలో ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. సో దాన్ని మనం ప్రివెంట్ చేయాలి అని అంటే ద బెస్ట్ మెథడ్ ఇస్ స్క్రీనింగ్. సో ఇట్స్ పాప్స్మియర్. సో ఎవ్రీ 5 years కి పాప్స్మియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పాప్స్మియర్ ఇస్ నాట్ ఫీజబుల్ ఫర్ ఎవ్రీవన్, అంటే కంఫర్టబుల్ ఉండదని నేను విన్నాను. నో, నాట్ ఎట్ ఆల్. ఇట్స్ అ నార్మల్ గైనకలాజికల్ ప్రొసీజర్.
అండ్ ఇట్స్ అ పెయిన్లెస్, ఈజీలీ అవైలబుల్, ఇట్ ఇస్ పెయిన్లెస్. ఇట్స్ పెయిన్లెస్, ఓకే. అబ్సల్యూట్లీ ఇట్స్ పెయిన్లెస్. జస్ట్ చిన్న లైక్ ఇప్పుడు మన వైట్ డిశ్చార్జ్ అవుతుందా, అది మనం కరెక్ట్ ప్లేస్ లో తీస్తాం అనమాట, అంతే. ఓకే. ఒక అంటే లైక్ సెక్రీషన్స్ ఆఫ్ దట్ ఎండోమెట్రియం అని లేకపోతే సర్విక్స్ అయినా, అవి మనం ఒక కరెక్ట్ ప్లేస్ లో తీస్తాం అనమాట. అది కూడా ఒక స్టెరైల్ కండిషన్. ఎస్ మ్యామ్. సో ఇట్స్ అ పెయిన్లెస్ ప్రొసీజర్. సో ఎవ్రీ 5 years కి తీసుకునేది బెటర్. అండ్ ఇప్పుడు చాలా వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి, మీరు వినే ఉంటారు, అగేన్స్ట్ సర్వైకల్ క్యాన్సర్స్ హెచ్పివి వ్యాక్సిన్స్ అని. వ్యాక్సిన్ సో వీ టు ఎంకరేజ్ దట్, ఎందుకంటే అంటే మోస్ట్ అది కామన్ ఏ కాబట్టి. ఏజ్ వాళ్ళు తీసుకోవాలి హెచ్పివి వ్యాక్సిన్? బిఫోర్ అంటే 12, అంటే సెక్షువల్ గా యాక్టివ్ స్టార్ట్ అయ్యేక ముందు, అంటే లైక్ ఇక మన కరెక్ట్ గా చెప్పాలంటే బిఫోర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇప్పుడు, అవి కంపల్సరీ కాంట్రా ఇండికేట్ చేస్తే క్యాన్సర్ ని అని కాదు, కానీ బట్ ఎంతో కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఇట్స్ హెచ్పివి వ్యాక్సిన్. సర్వైకల్ క్యాన్సర్ మెయిన్ గా హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కాబట్టి దానికి అగేన్స్ట్ గా వ్యాక్సిన్స్ అన్నమాట. సో ఐ రికమెండ్ ఎవ్రీ లైక్ యంగ్ ప్యూబర్టల్ ఫీమేల్ టు టేక్ దట్. మ్యామ్, సెక్షువల్ పీరియడ్ లో గైనిక్ చెకప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మెనోపాజ్ కంటే ముందు గైనిక్ చెకప్స్ అవసరమా? ఇప్పుడు ఈ 25 years నుంచి స్టార్ట్ చేసి అది ఎప్పుడు ఎండ్ చేయాలని మీరు అడిగితే 60 years అని చెప్తాను నేను. 60 years కి 60 years వరకు గైనిక్ అంటే అపాయింట్మెంట్. అంటే వాళ్ళకి 60 years వరకు కంపల్సరీ చేసుకోవాలి అని చెప్తాను. ఎవ్రీ 5 years కి పాప్స్మియర్ కానీ ఎనీ అబ్నార్మాలిటీ అంటే, బట్ పాప్స్మియర్ ఇస్ ద మినిమం స్క్రీనింగ్ మెథడ్. నార్మల్ గైనిక్ చెకప్స్ చేయించుకోవాలంటే 1 year కోసారా లేకపోతే 2 years కోసారి చేయించుకోవాలా ఒక ఫీమేల్? నార్మల్ గా అయితే 5 years కి 5 years ఒకసారి సరిపోతుంది. బట్ ఏదైనా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మాత్రం ఫ్రీక్వెంట్లీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. ఇప్పుడు ఒక హెవీ మెన్స్ట్రల్ ఫీమేల్ వచ్చింది, నార్మలే ఉంది, అదేంటి మెడికేషన్స్ పెడితే తగ్గుతుంది అని అనుకున్న వాళ్ళు ఎవ్రీ 6 monthly చెకప్ ఇస్ బెటర్ అంట. సో మ్యామ్, ఇప్పుడు గైనిక్ చెకప్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఆబ్స్టెటిక్ చెకప్స్ అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తన ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుండి డెలివరీ వరకు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంది. సో అవి ఆబ్స్టెటిక్ చెకప్స్ అంటారు. ఓబీజీ ఫుల్ ఫామ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజీ. ఆబ్స్టెట్రిక్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ని చెక్ చేస్తారు, గైనకాలజీ అంటే నార్మల్ ఉమెన్ని చెక్ చేస్తారు. సో మ్యామ్, ఓబీజీ చెకప్స్ ఎప్పుడు చేయించుకోవాలి, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడు చేయించుకోవాలి? యాక్చువల్గా ఇది అసలు ప్రతి ఒక్క ఫీమేల్ కి చెప్పాల్సినది, ఎందుకంటే చాలా అంటే యాంటీనేటల్ చెకప్స్ లేనందువల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. యాంటీనేటల్ అంటే బిఫోర్ డెలివరీ చెకప్స్, బిఫోర్ డెలివరీ, డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్. యాంటీనేటల్ పీరియడ్ అంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్ బిఫోర్ డెలివరీ. సో ఆ టైంలో చెకప్స్ అనేటివి మ్యాండేటరీ. సో అట్లీస్ట్ 12 to 13 చెకప్స్ అనేటివి ఇంపార్టెంట్ అనమాట. మినిమం ఎన్ని చెకప్స్ చేయించుకోవాలి అని అంటే 4 చెకప్స్. సో యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే, లైక్ యాజ్ సూన్ యాజ్ మిస్డ్ పీరియడ్ మిస్ అవ్వగానే ఫస్ట్ చెకప్, దాన్ని ఫస్ట్ విజిట్ ఆర్ బుకింగ్ విజిట్ అని చెప్పేసి అంటారు. సో ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. ఎందుకు అని అంటే ఆ టైంలో మనకి ఏదైనా లైక్ మెడికల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అవి ఒకటి చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ స్కాన్ 6 weeks అప్పుడు మనం ఫస్ట్ యాంటీనేటల్ స్కాన్ తీస్తామన్నమాట. ఇట్స్ ఆల్సో కాల్డ్ అస్ డేటింగ్ స్కాన్ అంటారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో లైక్ ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ అని వింటాం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని, లైక్ అదర్ ప్లేసెస్లో అయినా. సో అవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ యాంటీనేటల్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందులో ఏం తెలుస్తుంది మనకి, ప్రెగ్నెన్సీ అనేది అంటే లైక్ యూట్రస్ లోనే ఉందా లేదా, లేకపోతే ఏదైనా ట్యూబ్ లో ఉందా, అదర్ ప్లేసెస్ లో ఏమైనా గర్భసంచిలో కాకుండా వేరే ఉందా తెలుసుకోవడం కోసం. అండ్ ఒకటే ఫీటస్ ఉందా, లేకపోతే మల్టిపుల్ ఫీటసెస్ ఉన్నాయా, లైక్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉందా. ఒకవేళ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంటే దాంట్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో బేస్డ్ ఆన్ ఎలా టైప్స్ ఉంటాయంటే ప్లసెంటా, మాయ అని చెప్పాను కదా, మాయ ప్రకారం ఇద్దరు ఉండొచ్చు, రెండు ఉండొచ్చు. సో 2 ఉంటే నార్మల్, అంటే ప్రెగ్నెన్సీ అనేది అన్ఈవెంట్ఫుల్ గా అవ్వచ్చు. ఒకటే ఉంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అది తెలుస్తుంది, నార్మల్ సింగిల్టన్ ప్రెగ్నెన్సీయా, ట్విన్ ప్రెగ్నెన్సీయా, ట్రిప్లెట్సా, అది తెలుస్తుంది. అండ్ ఏమైనా మాసెస్ ఏమైనా ఉన్నాయి, లైక్ ఫైబ్రాయిడ్స్, ఓవేరియన్ సిస్, అవి ఏమైనా ఉన్నాయి. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల గ్రాడ్యువల్ గా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. బేబీస్ చిన్నగా, అంటే ఫైబ్రాయిడ్స్ అంటే మాస్ ఇన్ ద యూట్రస్, ఏదైనా ఒక గడ్డలాగా అనమాట. సో దాని వల్ల బేబీస్ చిన్నగా పెరగడం అలాంటివి జరుగుతాయి. సో ఆ కాంప్లికేషన్స్ అన్ని మనం ముందే అసెస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్స్ ముందే అసెస్ చేయడం కోసం మనం ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ డైరెక్ట్ గా ఏ చెకప్స్ లేకుండా లైక్ 36 weeks కి మన దగ్గరకు వస్తే, వి డోంట్ నో, బ్లడ్ గ్రూప్ తెలియదు,
RH నెగిటివ్ ప్రెగ్నెన్సీయా అంటే బ్లడ్ గ్రూప్ నెగిటివ్ బ్లడ్ గ్రూపా పాజిటివ్ బ్లడ్ పాజిటివ్ గ్రూపా బ్లడ్. తెలియదు. వాళ్ళ వైరల్ మార్కర్స్ వాళ్ళకి ఏమైనా హెచ్ఐవి పాజిటివా, హెచ్బిఎస్ఏజీ పాజిటివా అవి తెలియదు. మన హైపర్ టెన్షన్ ఉందా, డయాబెటీస్ ఉందా, దానివల్ల బేబీ తక్కువ పెరిగిందా, ఎందుకు ఇలా వచ్చింది, ఈ టైంలో ఎందుకు వచ్చింది అని చెప్పి కాంప్లికేషన్స్ అన్ని అసెస్ చేయాలంటే రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ Checkups అనేవి కావాలి. ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఎవ్రీ మంత్లీ చెకప్ అప్ టు 7 months అనమాట. ఎవ్రీ మంత్లీ చెకప్ అప్ టు 7 7 months. months అంటే 28 weeks వరకు. దాని తర్వాత ఎవ్రీ 15 days అప్ టు 32 to 34 weeks వరకు. 34 weeks వరకు 15 15 days days. కి 15 days కి. దాని తర్వాత వీక్లీ చెకప్స్ Weekly టిల్ డెలివరీ. టిల్ ఓకే. సో ఓవరాల్ గా 10-13 చెకప్స్ ఉంటాయి. 13 చెకప్స్. సో మినిమం చెకప్స్ 4 ఉండాలని 4 చెప్పారు కదా. ఉండాలి. సో ఒకటి యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్స్, దాని తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ లో 16 weeks అప్పుడు, నెక్స్ట్ 28 to 32 weeks అప్పుడు, అండ్ డెలివరీ అప్పుడు. ఓకే. సో అట్లీస్ట్ 4 చెకప్స్ 4 షుడ్ బి checkups. నెసెసరీ. అండ్ ఈ టైం పీరియడ్ లో మనం కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా బ్లడ్ టెస్ట్లు, 28 weeks ఇస్ అ క్రూషియల్ పీరియడ్ అనమాట ఈ హైపర్ టెన్షన్ రావడానికి. గెస్టేషనల్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ని గెస్టేషనల్ హైపర్ టెన్షన్, గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. దానికి మనం కట్ ఆఫ్ 28 weeks తీసుకుంటాం అనమాట. ఆ టైంలో మనం ప్రతి ఫీమేల్ కి ప్రతి చెకప్ లో మినిమం చెక్ చేస్తాం మనం వైటల్స్ లైక్ బ్లడ్ ప్రెషర్ అనేది. అండ్ బ్లడ్ టెస్ట్ అనేటివి ఎవ్రీ 3 months కి టెస్ట్ చేస్తాం. షుగర్ టెస్ట్ ఇట్లా 28 weeks కి ఇలా చేస్తాం అనమాట. సో ఇలా చేయడం వల్ల కాంప్లికేషన్స్ ని ముందే అసెస్ చేసి వాటికి మెడికేషన్స్ పెట్టి ఇంకా అవి వర్సన్ అవ్వకుండా చూడగలుగుతాం అనమాట. సో యాంటీనేటల్ చెకప్స్ అనేటివి ఇట్స్ మ్యాండేటరీ. ప్లీజ్ డూ ఫాలో. ప్రతి ప్రెగ్నెంట్ ఫీమేల్ కి నేను ఇదే చెప్తున్నాను. ప్లీజ్ డూ ఫాలో. ప్లీజ్ గో ఫర్ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ కి కంపల్సరీగా వెళ్ళండి. అవాయిడ్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి పిహెచ్సి, ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో గైనకాలజిస్ట్ కంపల్సరీ ఉన్నారు. సో అవైలబిలిటీ అనేది మీకు ఈజీ ఇన్ హ్యాండ్స్ లో ఉంది. సో మీరు వెళ్ళొచ్చు. వన్ మోర్ థింగ్ మ్యామ్, మీరు ఎప్పుడైనా ట్రిప్లెట్స్ ని డెలివరీ చేస్తారా? ట్రిప్లెట్స్ నేను డెలివరీ చేశాను. లైక్ వాళ్ళలో ఉండే కాంప్లికేషన్స్ ఎట్లుంటాయి, లైక్ డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ ఎట్లుంటాయి? ఓకే, డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఒక బేబీ ఉంటేనే ప్రెగ్నెన్సీలో అలాంటివి ట్రిపుల్ అవుతాయి కాంప్లికేషన్. ఒకటి బ్లడ్ తక్కువగా ఉండడం, అదొకటి. బేబీస్ చిన్నగా పెరగడం, ఎందుకంటే ఒకరు ఉండాల్సిన ప్లేస్ లో 3 members పెరుగుతున్నారు అంటే అకామిడేట్ అవ్వడానికి, సో వాళ్ళకి గ్రో అవ్వడానికి స్పేస్ ఉండదు. సో చిన్నగా పెరగడం. అండ్ అంత పెద్ద బేబీస్ కాబట్టి తొందరగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లోపల ఇన్నర్ కాంప్లికేషన్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. ఏంటి, ఇప్పుడు హైపర్ టెన్షన్ రావడానికి మెయిన్ రీజన్ ప్లసెంటా అని చెప్తాం మేము. సో ప్లసెంటా అనేది బిగ్ ఉంటుంది ఇప్పుడు ఆటోమేటిక్గా. సో కాంప్లికేషన్స్ పెరుగుతాయి. హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, మాయ పెద్దగా ఉండడం వల్ల కింది వరకు ఉండడం, దాన్ని ప్లసెంటా ప్రీవియా అనడం. సో బ్లడ్ లాస్ ఎక్కువగా ఉండడం, డెలివరీ అయినాక యుట్రస్ రిట్రాక్ట్ అవ్వడం అంటే గట్టి పడకపోవడం, దానివల్ల ఎక్కువ బ్లడ్ లాస్, దాన్ని పీపీహెచ్ అంటారు, పోస్ట్ పార్టమ్ హెమరేజ్. సో బ్లడ్ ఎక్కువ లాస్ అవ్వడం. బేబీస్ కి కూడా అంటే లైక్ లో బర్త్ వెయిట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కాంప్లికేషన్స్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్ ని మనం కంపల్సరీ టెర్షరీ కేర్ సెంటర్ లో డెలివరీ చేయాలి. లైక్ హై రిస్క్ యూనిట్ ఉంటది కాబట్టి వాళ్ళ టెర్షరీ దగ్గర. కేర్ అంటే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఆర్ ఉస్మానియాలో జడ్జ్ ఖానా, పెట్లాపూర్ దగ్గర ఉంది. మ్యామ్, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీ దగ్గరకు వచ్చింది. సో డెలివరీ తర్వాత ఆ బేబీకి ఏదైనా డిఫెక్ట్ లైక్ డౌన్ సిండ్రోమ్ కానివ్వండి, లేదా న్యూరల్ సెప్టల్ డిఫెక్ట్స్ కానివ్వండి, ఏదైనా డిఫెక్ట్తో పుట్టింది బేబీ. సో వాళ్ళ అటెండెన్స్ డాక్టర్స్ మీరేమో చేశారు అన్నట్టు అంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఎప్పుడైనా ఫేస్ చేస్తారా ఇట్లాంటి సిచ్యువేషన్? మెనీ టైమ్స్ ఫేస్ చేసాం. ఏంటంటే ఇప్పుడు గాంధీ అనేది టెర్షరీ కేర్ సెంటర్ కాబట్టి ఆల్రెడీ వేరే దగ్గర డయాగ్నోజ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. మేడం అక్కడ వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు మేడం, అందుకే మా బేబీ ఇలా అయింది అలా అయింది అని. దాట్స్ బుల్షిట్. మాకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మేము అందుకే చెప్తాం రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ డౌన్ సిండ్రోమే ఉంది. సో ఇట్ విల్ బి డయాగ్నోస్డ్ ఎట్ 11 weeks. ఇలా డబుల్ మార్కర్ టెస్ట్ కానీ, ఎన్టీ స్కాన్ కానీ, అండ్ ఏదైనా డిఫెక్ట్స్ లైక్ టీఫా స్కాన్, దాంట్లో ఏ డిఫెక్ట్ అయినా మనకు తెలిసిపోతుంది. టీఫా స్కాన్ ఎప్పుడు చేస్తారు? అరౌండ్ 18 to 20 weeks. 18 to 22 ఎన్ని వీక్స్, బట్ 18 weeks అనేది మినిమం అనమాట. లైక్ ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే మనం టర్మినేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. లైక్ లీగల్ అబ్నార్మాలిటీ ఏదైనా ఉంటే మనం టర్మినేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి 18 weeks మేము ప్రిఫర్ చేస్తాం అనమాట. సో అలాంటి టీఫా స్కానర్స్ అనేవి మంచి అంటే లైక్ మంచి ప్లేస్ లో చేయించుకోవాలి. వాళ్ళు ఎవరి దగ్గరకో వెళ్ళి లైక్ ఈజ్ నాట్ ఎ రేడియాలజిస్ట్ ఏదో స్కాన్స్ నేర్చుకొని చేసుకునే వాళ్ళ దగ్గర ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర చేయించుకోవద్దు. ఆబ్వియస్లీ ఇంత కష్టపడి రేడియాలజీ చదివేది ఎందుకు? లైక్ ఎవ్రీ అబ్నార్మాలిటీ షుడ్ బి నోటెడ్ అనమాట.
సో అలా చేపించుకోవడం అనేది అవి ముందుగానే తెలిసిపోతాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎవరైతే సరిగ్గా రెగ్యులర్ గా యాంటీనల్ చెకప్స్ చేపించుకోరో దే విల్ ఎండ్ అప్ ఇన్ దిస్ కాంప్లికేషన్స్. కాంప్లికేషన్స్. సో అలాంటి వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు ఒక పేషెంట్ స్కాన్ రిపోర్ట్ పట్టుకొని ఇలా వచ్చింది మేడం అబ్నార్మాలిటీ, ముందు వాళ్ళు పసగట్లేదంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ దెమ్. అండ్ మేము ముందే అందుకు కదా, లైక్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్. ఇంకా మరీ గొడవ పడే వాళ్ళతో మనం ఏం చేయలేము, ఇంకా వాళ్ళని వేరేలాగా ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు క్వాక్స్ గురించి మాట్లాడదాం. క్వాక్స్ అంటే వాళ్ళకి అసలు ఎంబీబీఎస్ నాలెడ్జ్ ఉండదు. సో ఇప్పుడు ఒక క్వాక్ మ్యామ్, లైక్ క్వాక్ అని చెప్పలేము, ఒక హెడ్ నర్స్, నేను చదివిన ఆర్టికల్లో ఒక హెడ్ నర్స్ డెలివరీ అసిస్ట్ చేస్తుంటే డాక్టర్ అసిస్ట్ చేస్తుంటే షీల్ గివ్ ద ఇన్స్ట్రుమెంట్స్. సో షీ హావ్ సీన్ లాట్ ఆఫ్ డెలివరీస్. సో డెలివరీస్ చూసిన తర్వాత తను ఒక డెలివరీ చేస్తుంది. ద మదర్ హ్యాస్ డైడ్ బట్ ద బేబీ ఈజ్ అలైవ్. సో ఇలాంటి వాళ్ళని మనం క్వాక్సే అనొచ్చు జనరల్ చెప్పాలంటే. వీళ్ళని ఈ సొసైటీ నుండి ఎట్లా అంటే ఎట్లా ట్యాకిల్ చేస్తారు మీరు ఇట్లాంటి సొసైటీలో? ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం బేసికల్ గా వాళ్ళకి అంటే లైక్ వాళ్ళ దగ్గర వర్క్ చేసి 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 నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, నేను డెలివరీ చేయగలను అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఒక థింగ్, ఇప్పుడు మనమే తీసుకోండి, ఏదైనా ఒక థింగ్ చూసి చూసి అది మనకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఉండొచ్చు, లైక్ వేరే థింగ్స్ లో ఉండొచ్చు. బట్ హియర్ లైఫ్ ఆఫ్ ఎ మదర్, లైఫ్ ఆఫ్ ఎ బేబీ. సో వాళ్ళకి చూస్తుంటే నార్మల్ థింగ్ లా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు లైక్ ఎక్కువ పెద్దగా ఉన్న బేబీస్ ని మ్యాక్రోజోమిక్ బేబీస్ అంటారు, లైక్ బిగ్ బేబీస్. వాళ్ళకి ఏంటంటే నార్మల్ డెలివరీ చేసినప్పుడు హెడ్ బయటకు వస్తుంది కానీ షోల్డర్స్ బయటికి రావన్నమాట. అలాంటి టైంలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అనమాట, లైక్ సుప్రాప్యూబిక్ అంటే కరెక్ట్ గా టర్మ్స్ తెలుగులో చెప్పాలంటే అబౌవ్ ద ప్యూబిస్ అనమాట. అక్కడ అంటే మన నడుముకి కొంచెం పైన అంటే లైక్ మనం ప్రెస్ చేసినప్పుడు బేబీ షోల్డర్ అనేది అంటే లైక్ ఈ సర్కంఫరెన్స్ అనేది తక్కువ అవ్వడం, సో దాని వల్ల బేబీ షోల్డర్ అవుట్ అవ్వడం, ఇలా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇవన్నీ మనం బుక్స్ లోనే చదివాం, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. చూస్తుంటే మేడం లాగేశారు, నేను కూడా లాగేద్దామని చెప్పేసి అని అనుకుంటారు. సో ఇలాంటి ప్రతిసారి మన రోజు అవ్వదు, సో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ డెలివరీ చేసి హెల్దీ మదర్ హెల్దీ బేబీ అంటే ఓకే, బట్ ఇఫ్ ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగితే ఇట్ కాస్ లైఫ్, లైక్ బోత్ లైఫ్స్ అనుకోవచ్చు. సో ప్రతి దానికి ఇంత కష్టపడి 3 years మనం ఎందుకు చేస్తాం? ఒక సబ్జెక్ట్ లో 3 years చదువుతున్నాము అని అంటేనే చాలా అంటే లైక్ టెక్నిక్స్ చాలా అంటే మేనేజ్ చేసే కాంప్లికేషన్స్, ఎలా కాంప్లికేషన్స్ మేనేజ్ చేయాలి, ఇవన్నీ అనేది మనం చదువుతాం. ఇవేవి చదవకుండా నేను అది చేసేస్తా ఇది చేస్తాను, ఇట్స్ రాంగ్ థింగ్. సో మ్యామ్ మీ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన వర్స్ట్ కేస్ చెప్పండి ఒకటి. యాక్చువల్గా చాలా ఉన్నాయి, లైక్ ఈ కోవిడ్ పీరియడ్ లో కూడా మేము వర్క్ చేసాం కాబట్టి నా కళ్ళ ముందే చాలా డెత్స్ ని చూసాను. బట్ ఒకటి చెప్తాను, ఏంటంటే నా పీజీ జాయిన్ అయిన ఫస్ట్ డేస్ లో అనమాట ఒక పేషెంట్ వచ్చింది, లైక్ దిస్ ఈస్ క్వాక్స్ రిలేటెడ్ ఆల్సో. ఏంటంటే ఒకటి పిహెచ్సిలో డెలివరీ చేసి వచ్చింది అనమాట. రిఫర్ చేశారు, ఏంటి డెలివరీ అయిపోయినాక బ్లీడింగ్ ఆగట్లేదు అని చెప్పేసి రిఫర్ చేశారనమాట. రిఫర్ చేసి పేషెంట్ వస్తున్నప్పుడే నేను పేషెంట్ పక్కనే అంటే లైక్ స్ట్రెచర్ వస్తున్నప్పుడు నేను పక్కనే నడుస్తున్నాను అనమాట. లైక్ బ్లడ్ మొత్తం స్ట్రెచర్ నుంచి ఇలా పడిపోతూ ఉంది అనమాట. వెంటనే మేము మెల్లగా రిసస్టేట్ చేయడం స్టార్ట్ చేసాం. బ్లడ్స్ వచ్చాయి, పేషెంట్ మాట్లాడుతుండే లైక్ మేడం బ్లీడింగ్ అయిపోతుంది నాకు అని చెప్పేసి. చూసేసరికి పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అని చెప్పాను కదా, బ్లీడింగ్ కాంప్లికేషన్. ఒక డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అస్ యూట్రస్ ఇన్వర్షన్. ఇప్పటికీ చాలా రేర్ గా చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఏంటంటే డెలివరీ అయిపోయినాక యూట్రస్ గట్టి పడకుండా బయటికి వచ్చేస్తుంది అనమాట. డెలివరీ అయిపోయినాక యూట్రస్ బయటకు వచ్చేస్తుంది. సో దానివల్ల కంటిన్యూస్ బ్లీడింగ్, వాసోవేగల్ అటాక్ అంటే షాక్ లోకి వెళ్తారు, అలాంటివి జరుగుతాయి అనమాట. సో వచ్చింది, ఫుల్ బ్లీడింగ్ అవుతుంది మ్యామ్, నాకు ఇలా అవుతుందని పేషెంట్ మాట్లాడుతుంది. నేను ఇట్లా క్యాన్లో పెడుతున్నా, అప్పుడే పీజీ ఫస్ట్ ఇయర్ కదా, క్యాన్లో పెడుతున్నా. కింద నుంచి మేడం వాళ్ళు అంటే యూట్రస్ ని లోపలికి ఇన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సడన్ గా పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయింది. లిటరల్లీ ఐ కాంట్ ఇమాజిన్. అప్పటి వరకు ఇంటర్న్షిప్ లో చాలా డెత్స్ చూసాను కానీ, బట్ నేను ఇలా డైరెక్ట్ క్యాన్ లో పెడుతుంటే పేషెంట్ డెత్ అవ్వడం అనేది లైక్ వెంటనే నాకు చేతులు షివర్ అయిపోయాయి అనమాట. ఇప్పటికీ ఎవరైనా వచ్చి నన్ను అడిగితే మ్యామ్ ఏదంటే ఎప్పుడైనా భయపడ్డారా, మీరు ఇన్ని చూస్తారు కదా, ఎప్పుడైనా భయపడ్డారంటే నాకు వెంటనే ఇది గుర్తొస్తుంది అనమాట. సరే మెయిన్ గా లైక్ వాళ్ళకి ఎలా డెలివరీ చేయడం తెలియక, అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్లసెంటా రిమూవల్, అంటే బేబీ డెలివరీ అయిపోయినాక ప్లసెంటా తీయాల్సి వస్తుంది అనమాట. అలాంటి టైంలో గర్భసంచిని వెనక్కి అనుకుంటూ మనం ప్లసెంటా డెలివరీ చేయాలి మెల్లిగా. సో అవి అలా పెట్టడం అనేది మాకే తెలుసు, ఎందుకంటే వి స్టడీడ్ దట్, ఎందుకు అలా చేయాలని ప్రతి దానికి రీజన్ చదువుతాం అనమాట. సో అలా ప్రెజర్ పెట్టకుండా మనం డైరెక్ట్ తీసేస్తే ప్లసెంటాతో పాటు యూట్రస్ కూడా బయటకు వస్తుంది.
దట్స్ ఏ ఎమర్జెన్సీ కాంప్లికేషన్, డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్ అనమాట. సో దట్స్ ద వర్స్ట్ కేస్ ఐ You have సా seen ఇన్ in మై your. So, ma'am, uh, tell us something about your parents and even your husband. యా లైక్ మా పేరెంట్స్, మా మదర్ అండ్ ఫాదర్, దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్. వాళ్ళ నుంచి నేను చాలా మోటివేట్ అయ్యాను. లైక్ మై ఫాదర్, హీ హ్యాస్ ఏ గ్రేట్ మెమరీ పవర్. ఆయన మెమరీ పవరే నాకు వచ్చిందని నేను ఎక్కువ సార్లు ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. దే మోటివేటెడ్ మీ చాలా ఎక్కువ ఎక్కువ మంచిగా చదువుకోవాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు. అండ్ మెయిన్ రోల్ ఈజ్ మై బ్రదర్. హీఈస్ ఆల్వేస్ మోటివేటెడ్ మీ. నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఫస్ట్ మా అన్నయ్య అని చెప్తాను. ఈ మోటివేటెడ్ మీ లాట్. ఫ్యామిలీ ఎప్పుడైనా ఫ్యామిలీ ఫస్ట్ వస్తుంది, వాళ్ళే మోటివేట్ చేస్తూ ఉంటారు. ఈ ఆల్వేస్ యూజ్ టు టెల్ మీ, అంటే ఒక మనిషికి మంచిగా రెస్పెక్ట్ రావాలి ఈ సొసైటీలో అంటే మంచి డబ్బైనా, బాగా డబ్బైనా ఉండాలి, లేకపోతే మంచి చదువైనా ఉండాలి అని అన్నారు. సో అప్పుడప్పుడు డబ్బు సంపాదించిన నా వల్ల కాదు కాబట్టి ఐ ఆప్టెడ్ ఫర్ స్టడీయింగ్. బాగా చదివాను అప్పటి నుంచి. చదవడం అంటే లైక్ ఐ లవ్ రీడింగ్. అదేదో దానికోసం చదివాను కానీ లవ్ రీడింగ్ అది నా ప్యాషన్ అనమాట. Yes. ఎక్కువ చదువుకోవాలి, ఇప్పటికీ చదవకుండా నేను ఉండలేను అని అనిపిస్తుంది నాకు. కమింగ్ టు మై హస్బెండ్, ఈజ్ అ జనరల్ ఫిజిషియన్, డాక్టర్ ప్రవీణ్ కుమార్. జనరల్ ఫిజిషియన్, ఈజ్ అ కార్డియాలజిస్టు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే హీఈస్ వెరీ డిటర్మైండ్. ఎట్లా అంటే ఒకటి ఇది కావాలి అని అనుకుంటే అది చేసే టైప్ అనమాట. సో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నా. హీ మోటివేటెడ్ మీ లైక్, అంటే నా మ్యారేజ్ అయ్యాక నేను ఎక్కువ మోటివేట్ అయ్యాను, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను స్టడీస్ పైన. అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ హాస్పిటల్ ఆల్సో. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్, అండ్ హీఈస్ ఆల్సో సర్వీస్ ఓరియంటెడ్. ప్రజలకు ఏదో సేవ చేయాలి, ప్రజలకు ఏదో చేసేయాలి. లైక్ డబ్బు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అదేంటి సరిగ్గా ట్రీట్మెంట్ అందట్లేదు. సో నేను దాంట్లో ఎంతో కొంత పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళకి తగ్గించాలి, వాళ్ళకి సేవ చేయాలని చాలా ఉంటుంది దానికి. తన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఐ ప్రైడ్ ఆఫ్ హిమ్ ఆల్సో. ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మెయిన్గా నా ఫ్యామిలీ, ఫాలోడ్ బై నా హస్బెండ్. Okay. Okay. Ma'am, what advice you want to give to a woman like throughout her reproductive life? లైక్ ఫస్ట్ హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. ఈ కాలంలో ప్రతి మనిషికి హైపర్ టెన్షన్, డయాబెటీస్ అని వస్తూ ఉంటుంది, మెడికల్ కాంప్లికేషన్స్. వీటి వల్లనే ఎక్కువ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటున్నాయి. సో హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి. మీకు రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఏదైనా అబ్నార్మాలిటీ వస్తే వెంటనే హెజిటేట్ చేయకుండా ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. లైక్ గైనకాలజిస్ట్ షీల్ గివ్ యూ ద బెస్ట్ డెసిషన్, బెస్ట్ లైక్ సైకలాజికల్లీ కూడా షీల్ మోటివేట్ యూ ఎవ్రీథింగ్. సో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే వెంటనే హెసిటేట్ చేయకుండా ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. Yes, ma'am. Thank you for coming, ma'am. Thank you so much, and all the best for your channel. It's a good support initiation. All the best. Thank you, ma'am. Thank you for giving your time.